మరి కంచరగ్రం సారు స్థానికంగా ఉన్నటువంటి పత్రిజీకి తర్వాత మన బ్రహ్మర్షి పత్రిజీకి తర్వాత మనకు సీనియర్ మాస్టర్ ఆయనకు అనుభవాలు తీసుకొని ప్రతి ఆదివారం ఒక కార్యక్రమం. అదేవిధంగా సార్ ఇటీవలే సహస్రార ఇంటింటి ధ్యాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అది కూడా ఈ 76 రోజులు జరిగిపోవాలనే ఉద్దేశంతో ఆయన రోజుకు 4-5 ఇళ్లల్లో కూడా చక్కటి కార్యక్రమాలు చేశారు. అవి కూడా నేను రిక్వెస్ట్ చేసుకున్నాను, ప్రతి 100 రోజులకి ప్రతి 100 రోజులకి ఇక్కడ ఒకరోజు కార్యక్రమం చేయాలి సార్. 99 అయిపోతానే 100వ రోజు గోవింద పిరమిడ్లో చేయాలి అని అడగటం వెంటనే సెలబ్రేషన్ 100 రోజు సెలబ్రేషన్. ఆ విధంగా 100, 200, 300, 400, 500, 600, 700, 800, 900, 1000వ రోజు కార్యక్రమాన్ని కూడా 1000 మందితో చేసుకోవాలి మినిమం. ఎందుకంటే మనం కూడా అత్యాశ పోకూడదు. 1000 మందితో 1000వ రోజు కార్యక్రమాన్ని ఇదే స్థలంలో మనం చేసుకుంటాం కూడా. ఎందుకంటే ఇవంతా మన చేతులు ఏం లేదు. పత్రిజీ మనకు హాస్టల్ కంటే మన చుట్టూ ఉన్నాడు పత్రిజీ గారు. ఆయన ఇక్కడే కూర్చొని ఈ స్థలానికి బొమ్మ పూజ చేశాడు. ఆయన నవ్వుకుంటూ ఆనందంగా ఉన్నాడు. చేయవయ్యా అని చెప్పేసి నాకు ఇక్కడ ముద్దులు పెడుతూ చేయవయ్యా అని అంటున్నాడు. ఇప్పుడు కూడా అదే గుర్తు వస్తూ ఉంది. కాబట్టి అది ఆయన ఎనర్జీ అందరికి ఇస్తాడు. మీకు రావాలనిపించాలి, వీరికి రావాలి, గోవింద పిరమిడ్లో ధ్యానం చేయాలి. ఒక్కొక్క చక్కటి మాస్టర్ ఆదివారం చక్కటి మాస్టర్తో ఇక్కడ మనకు జ్ఞానాన్ని పొందాలి. మరి మన ఆరోగ్యం అన్నిటికంటే ప్రధాన ఉద్దేశం ఏమండి? మనం ఆనందంగా ఉండాలి. ఆనందంగా ఉండాలంటే ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలి ఏం చేయాలి? ధ్యానం చేయాలి. అంతే, ఇంకేం లేదు. ధ్యానం చేస్తే సర్వరోగ నివారణి. కాబట్టి మనము ఆ ధ్యానం కార్యక్రమం చేసుకొని ఈ రోజు నుంచి అనౌన్స్ చేస్తున్నాం. మేము ఇంకా మా సార్ ఒక సందేశాన్ని ఇచ్చారు. అయితే నేను అన్నదానం చెప్పిన వెంటనే మా మాంబేడి గ్రామస్తులు దాదాపు 3 నెలలకి అయ్యేంత సరుకులు పంపించేశారని అందరికీ, మాంబేడి గ్రామస్తులకి అందరికీ ఒకసారి గట్టిగా చెప్పళ్ళు. దాదాపు 30-40 వేల సరుకులు పంపించేశారు. కాబట్టి ఈరోజు అనౌన్స్ చేస్తున్నాం. ప్రతిరోజు ఇక్కడ 12 గంటల నుంచి 2 గంటల వరకు, 12 గంటలకు వస్తే 1 గంట వరకు ధ్యానం ఉంటుంది. 1 గంట నుంచి 2 గంటల వరకు, 1 గంట 2 గంటల వరకు మరి అన్నప్రసాదం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఏ ప్రాంతంలో వెళ్తున్నా కూడా ధ్యానాన్ని మనము ఎక్కువ అభివృద్ధి చేయాలి, జ్ఞానానికి ఎక్కువ మందికి పరిచయం చేయాలి ఉద్దేశంతో ఈరోజు ఆ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించుకుంటున్నాం. దానికి ప్రధానంగా మా బిడ్డ, మా అన్నగారి కూతురు, చిన్నప్పటి నుంచి మేము పెంచి పెద్ద చేసిన మా ఇందుమతి వాళ్ళ దంపతులు దానికి ఈరోజే వాళ్ళు చక్కగా అన్నదాన కార్యక్రమానికి చెప్పింది, చిన్న నీకు ఎంత కావాలి చెయ్యి, ఎక్కడ రాజీ పడద్దు, 1,00,000 కానీ 2 లక్షలు కానీ నేను ఇస్తానని చెప్పేసి మా చెప్పింది. మీరందరూ కూడా శ్రీనివాసరెడ్డి గారికి మీ యొక్క ఆశీర్వాదాలు ఉండాలా. చక్కగా వాళ్ళు మరి చక్కగా డాక్టర్ వృత్తి చేసుకుంటూ ఇద్దరు చక్కగా కూడా గైనకాలజిస్ట్గా, మీకు అందరూ తెలుసును, గైనకాలజిస్ట్గా ఈరోజు మా ఇందుమతి చక్కగా చాలామంది ఈ ప్రాంత వాసులకి మరి సేవలు అందిస్తూ ఎందరికో. నేను రోడ్లో బ్యానర్ కడతా ఉంటే ఆలిమూడు వచ్చి, అమ్మ మా దేవత మాకు 10 ఏళ్ళు పెట్టలేరు, ఇందుమతి అమ్మ దగ్గరికి పోతాను, మాకు బిడ్డలు వచ్చిన దండం పెట్టుకుని పోతున్నారు. ఆ బొమ్మ చూసేసి నాకు ఎవరో తెలియదు వాళ్ళు. అట్లా అంటే సేవ చేస్తున్నారు వాళ్ళు కూడా. అందువల్లే వాళ్ళకి ఈరోజు ఇంతమందికి అన్నదానం పెట్టే భాగ్యం కలిగింది. మరి వాళ్ళందరికీ మా ఇందుమతి శ్రీనివాసరెడ్డి గారికి, వాళ్ళ పిల్లలందరూ కూడా అందరికి కూడా మీరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మా మాంబేడి గ్రామస్తులు ఇన్ని సరుకులు తెచ్చారు. అట్లా అందరూ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అయితే దానికి ఒక నాంది పలికేదానికి వాళ్ళు ముందుకొచ్చారు. ఈరోజు శ్రీనివాసరెడ్డి ఇందుమతి దంపతులు ముందుకొచ్చారు. ఈరోజు మేము చక్కగా చేస్తున్నాం, మీకు మంచి చక్కటి భోజనాన్ని కూడా వాళ్ళు ఈరోజు చేపిస్తున్నాం. కాబట్టి అందరూ ఎవరికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా వెళ్ళకూడదు. దయచేసి నటరాజు గారు ఎక్కడే పోకూడదు, అందరూ భోజనం చేయాలి, ఎవరు కూడా పోకూడదు. దయచేసి అందరూ భోజనం చేసుకుని పోవాలి. సమయ బాబు ఎక్కువ తీసుకోలేదు కాబట్టి 2 విషయాలే ఇక్కడ కార్యక్రమాలు. ఈ రోజు నుంచి ప్రతిరోజు నిత్య అన్నదానం ఉంటుంది. మీకు ఏ సమయంలో ఉన్నా ఇక్కడ రావచ్చు. కాకపోతే ధ్యాన ప్రసాదం తీసుకోవాలి. ధ్యాన ప్రసాదం కాబట్టి మీరు ఈ రోడ్లు ఎప్పుడు పోతే ఉన్నా కూడా మీరు కాకపోతే మాకు ముందుగా వస్తే దాన్ని బట్టి మేము దానికి కావాల్సిన మీరు ధ్యాన ప్రసాదం తయారు చేసుకుంటాం. కాబట్టి అప్పటికప్పటికి కాకుండా కనీసం ఒక అర్ధ గంట, ఒక గంట ముందుగా వస్తే వాళ్ళు చూసుకొని మేము ధ్యాన ప్రసాదం తయారు చేసుకుంటాం. కాబట్టి మా రిక్వెస్టు, మేము మా కుటుంబ సభ్యులు అన్నదమ్ములు అందరూ కూడా కలిసి ఆ ధ్యాన ప్రసాదం ట్రస్ట్ లాగా చేసి కొందరు కలుపుకొని అందరూ కూడా మేమందరూ అన్నదమ్ములు కలుసుకొని అదే
దానికి మూల కారణం వేస్తున్నాం. ఈ ధ్యానులందరూ కూడా కలుపుకొని దీనికి ఈ అన్నప్రసాద ట్రస్ట్ని తయారు చేసుకొని ప్రతినిత్యం కూడా చక్కటి భోజనం అందించి ఏర్పాటు చేస్తున్నాం మాస్టర్స్. కాబట్టి ఈరోజు ఈ గ్రామానికి ఈ గోవిందపురంకి ఇచ్చేసి మీ అందరికీ కూడా ఎంతో మాట్లాడాలి ఉంది. సమయభావం చాలామంది మిత్రులు వచ్చున్నారు, బెంగళూరు నుంచి మా స్నేహితులు చాలామంది వచ్చున్నారు. ఎంత దూరం చెప్పండి, ఎన్నో పడి వచ్చారు. మరి ఇప్పుడే మా ఫ్రెండ్స్ వస్తున్నారు. రవికుమార్ రెడ్డి గారు బెంగళూరు నుంచి వచ్చాడు. ఆయన అన్న ఈ మరిగా పిరమిడ్, ఆయనకి ఏం ధ్యానం గురించి కూడా తెలియదు. అన్న పిరమిడ్ కడుతున్నానంటే ఇమీడియట్గా నాకు ₹1,00,000 పంపించాడు. ఏమీ మాట్లాడాల. బ్లాక్ టీషర్ట్ వేసుకుని వచ్చాడు. అన్న ఇప్పుడే వచ్చాడు. అన్నగారికి రవణ కంగ్రాచులేషన్స్. అట్లా అంటే వాళ్ళకి ఆ మూమెంట్ ఉందన్నమాట. వాళ్ళు రావటం వెంటనే వాళ్ళు ఈ కార్యక్రమాన్ని బెంగళూరు నుంచి వచ్చారు. వేరే రాజకీయ కార్యక్రమాన్ని వేరే కానీ చక్కగా మీరు మరి మీ అందరికీ నేను పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రవికుమార్ రెడ్డి గారు ఒకసారి రావాలి ముందరికి. ఓకే, థ్యాంక్ యూ. సమయ బాగుంది కాబట్టి ఒక్క నిమిషం ఇందుమతి గారిని ఒక నిమిషం. అందరికీ వందనం. డాక్టర్ ఇందుమతి, గైనకాలజిస్ట్గా, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్గా మాతృత్వాలో వర్క్ చేస్తున్నాను. మా భాస్కర్ చిన్నాయన నన్ను చిన్నప్పటి నుంచి ఎత్తుకొని పెంచడం, కూతురులాగా చాలా అనుబంధం ఉంది చిన్నాన్నతో. ఆయన చాలా మంచి కార్యక్రమం ఇది. ధ్యానం అనేది ముందు మాకు కూడా అంత అవగాహన ఉండేది కాదు. చిన్నాన్న ద్వారా మాకు ధ్యానం అంటే ఇంత సింపుల్గా చేయొచ్చా అనేది కూడా మాకు 1-2 కార్యక్రమాలు అటెండ్ అయినాక అర్థమైంది. మా ఫీల్డ్లో అంటే ప్రతి ఒక్కరికి ఎవరి ఫీల్డ్లో వాళ్ళకి స్ట్రెస్, చాలా ఒడిదుడుకులు ఉంటాయి. ధ్యానం అనేది ఆ ఒడిదుడుకులను తగ్గించి వాళ్ళని ప్రశాంత జీవితం గడపడానికి చాలా ఉపయోగపడుతుంది అనేది ఇక్కడ వచ్చినాక నాకు అర్థమైంది. సో దాంట్లో ఒక పార్ట్గా, ఒక భాగంగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చిన్నాన్నకి ధన్యవాదాలు, ఇక్కడ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరి ఆమె గైనకాలజిస్ట్ ఉంది కాబట్టి మేము కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. నేను లయన్స్ క్లబ్ తరఫున మన గత సంవత్సరం కూడా రీజనల్ చైర్మన్గా, డిప్యూటీ గవర్నర్గా పనిచేశాను. ఎన్నో అంటే కొన్ని కార్యక్రమాలు ఇక్కడ మనం ధ్యానం చేస్తున్నా కూడా ప్రజల్లో అవగాహన కల్పించాలి కాబట్టి ప్రతి నెల 2వ శనివారం, అంటే ఈరోజు సెకండ్ సాటర్డే కదా, అదేవిధంగా ప్రతి నెల 2వ శనివారం ఒక మెగా హెల్త్ కంపెనీ మన రామచంద్ర రెడ్డి గారు లయన్స్ క్లబ్ జెర్సీ ఎక్కడో లేవాలి. మరి అందరితో మాట్లాడాను, మా చిత్తూరు క్లబ్ వాళ్ళతో మాట్లాడాను. ఈరోజు కూడా అనుకున్నాం కానీ సమయభావం కుదరలేదు. ప్రతి సెకండ్ సాటర్డే ఒక హెల్త్ క్యాంప్ చేసి వాళ్ళ సమస్యలు తెలుసుకొని దానికి పరిష్కార మార్గం, తర్వాత జతలో వాళ్ళ సమస్యకి కొన్ని పరిష్కార మార్గాలకి మందులే లేవు. అయితే ఏ మందు ఉంది? ధ్యానం అనే మందు ఉంది. కాబట్టి వాళ్ళందరూ కూడా ఆ మార్గాన్ని మనం తెలియజేసుకొని మరి వాళ్ళందరూ కూడా ధ్యానం నేర్పించే కార్యక్రమాన్ని చేద్దాం అనుకుంటున్నాం. కాబట్టి మాస్టర్స్ ఇక్కడ ప్రతి నెల ఇప్పుడే జీకే సార్ చెప్తున్నట్టుగా ఇంకా వేరే కార్యక్రమాలు వాళ్ళ ప్రాజెక్ట్ వాళ్ళు చెప్తారు, నేను చెప్పడం సమంజసంగా ఉండదు. కాబట్టి ప్రతి నెల మరి ఇక్కడ 2వ శనివారం గుర్తుపెట్టుకోండి, పూర్తిగా 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఒక మెగా హెల్త్ క్యాంప్. అంటే మరి అన్ని చెకప్లు, ప్రముఖంగా మరి మహిళల్లో వచ్చే ఈ బ్రెస్ట్ క్యాన్సర్, ఈ రొమ్ము క్యాన్సర్ సంబంధించిన ఒక దానికి ముందుగానే అడ్వాన్స్గా మనం తెలుసుకోవచ్చు టెస్ట్ చేస్తే. అది చేపిస్తున్నాం. అది ప్రతి నెల 2వ శనివారం పెట్టిస్తాను. ఈ నెల అనుకున్నాం, పండగ డాక్టర్లు కుదరలేదు కాబట్టి అది కూడా చేపిస్తూ, ఇంకా మా అల్లుడు గారు ఈఎన్టీ స్పెషలిస్టు, అదేవిధంగా మా శివ రేడియాలజీ అన్న కొడుకు శివ, వాళ్ళ భార్య అందరూ డాక్టర్స్ ఉన్నారు కాబట్టి ఆ విధంగా చేసుకొని మరి మోకాళ్ళ నొప్పులు, ఈ కీళ్ళ నొప్పులు సంబంధించిన అందరికీ చాలామందికి మోకాళ్ళ నొప్పులే. ఆ మోకాళ్ళ నొప్పులు కూడా సరైన మార్గాన్ని చూపిస్తూ అక్కడక్కడ వాళ్ళకి ఈ స్పిరిచువల్స్ టాబ్లెట్స్ లాగా ధ్యానం అనే ఆ టాబ్లెట్స్ని పంపించి చక్కగా వాళ్ళందరూ కూడా ఆనందంగా బతికిన రోజులు ఆనందంగా బతకాలనేదే మా కోరిక. కాబట్టి ఆ విధంగా ఈ గోవింద పిరమిడ్ ధ్యాన బృందావనంలో మా ఇందుమతి కూడా రిక్వెస్ట్ చేస్తున్నామేమంటే, ఆమెకున్న స్పెషలైజేషన్లో 3 నెలల గర్భిణీ స్త్రీల నుంచి డెలివరీ అయిన గర్భిణీ మహిళలు కూడా చక్కగా ఆమె ఏదో ఒక డేట్ ఫిక్స్ చేసుకొని ఉచితంగా గర్భిణీ స్త్రీలకి చెకప్ అనమాట. 1 నెలలో 1 రోజు
గర్భిణీ స్త్రీలకి చెకప్, అదేవిధంగా ఎవరికైతే 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు మ్యారేజ్ అయ్యి పిల్లలు లేకుండా ఉంటారో వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్తే 10,000 రూపాయలు చెకప్ చేస్తారు. అలా కాకుండా ఆమెని మరి ఉచితంగా ఒక చెకప్ చేసే విధానాన్ని కూడా ప్లాన్ చేసుకుంటున్నాం మిస్టర్ మాస్టర్స్. కాబట్టి ఇందుమతి గారిని ఈ సభా వేదికగా నేను కోరుకునేది ఏమంటే రాబోయే రోజుల్లో చక్కటి ఆ క్యాంప్ కూడా చేసి మహిళల్లో ఈ వెదురుగుప్ప మండలమే కాదు ఈ గంగాధర్ నెల్లూరు కాన్స్టిట్యూన్స్ అంతా కూడా కలుపుకొని ఎంతమంది వచ్చినా కూడా ఫ్రీ చెకప్ చేసి వాళ్ళకి కావాల్సిన మా స్నేహితులందరూ వస్తున్నారు. అందరికీ స్వాగతం. భక్తవత్సల రెడ్డి గారు, అరుణ మేడం, గీతా మేడం, గీతారాం, మరి దామోదర్ రెడ్డి గారు, సిఎస్ రెడ్డి గారు, అందరికీ మరి జీకే రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు, వెంకటకృష్ణారెడ్డి గారు, మేమందరూ కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్. కాకపోతే వాళ్ళకి నేను ధ్యానంలోకి వచ్చి నాకు వాళ్ళు కోపం వచ్చి ఇంకా వాళ్ళకి నా పైన కోపం తగ్గలేదు. మా భాస్కర్ నాకు దూరమైనాడని, అయినా పర్వాలేదు నా పైన పెద్ద మనసుతో మరి మనసు పెట్టి ఇచ్చేసిన మా స్నేహిత బృందాలందరూ కూడా కోటి ప్రణామాలు ఫ్రెండ్స్. మీరందరూ కూడా, ఎందుకంటే వాళ్ళందరూ వేరు రంగాలు ఉండేవాళ్ళు, వాళ్ళందరూ కూడా నా పైన మన్నించి గౌరవంతో ఇచ్చేసినందుకు మీ అందరి తరఫున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు ఉన్నాయి. అయితే చెప్పడం కాదు, చాలామంది అన్నారు పిరమిడ్ సాధ్యమా అసాధ్యమా అని. అది మా ఫ్రెండ్స్ అందరి సహకారంతో ఈరోజు చక్కటి పిరమిడ్ వచ్చింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో మనం ఏమి ఈరోజు చెప్పుకుంటున్నామో హెల్త్ క్యాంపులు కావచ్చు, హ్యాపీ సండేస్ కావచ్చు, కార్తీక వనభోజనాలు కావచ్చు, ఇవన్నీ కూడా మనం కలుపుకొని చేసుకొని మనం అందరూ కూడా ఆరోగ్యంగా ఉండేందుకు ఆనందంగా ముందుకెళ్తాను కోరుకుంటూ థ్యాంక్ యూ. గృహప్రవేశం అంటే అర్థం ఏమిటంటే ఆ గృహప్రవేశానికి ప్రాణప్రతిష్ఠ జరిగి లోపల మనం ఉంటాము అని అర్థం. అది ఇవాళ ఒక పిరమిడ్కు మనము ఇది ప్రారంభం. ఇక్కడ ఇల్లు అయితే గృహప్రవేశం, పిరమిడ్ అయితే ప్రారంభం. సో ఇవాళ ప్రాణప్రతిష్ఠ ఇవాళ మనం అందరూ ఇంతమంది సమక్షంలో పత్రిగారి జన్మదినాన ఇవాళ చేసుకోవడం అది నిజంగా అది ఒక మహద్భాగ్యమే. కానీ ఇవాళ ఇంతమంది మా సీనియర్స్ వస్తామని నేను మాత్రం అనుకోలే. ఎందుకంటే పత్రిగారి బర్త్డే ఎక్కడ చూసినా పెట్టుకొని ఉన్నాం. నేను తిరుపతి వాడు కాబట్టి బయట పోయేది ఇష్టం లేదు కాబట్టి మంద ప్రోగ్రాం కాబట్టి ఉన్నా. జీకే రావడము లేదంటే విజయవాడ వాళ్ళ గొడవ అని, కానీ ఇక్కడ పెద్ద పిరమిడ్ అయ్యా మీరు అందరూ వస్తారని జీకే రావడం చాలా సంతోషం. దాము ఓకే పాపం అన్నీ వదిలేసి యాక్చువల్గా కడతాలంతా చూసేదేవాడు. నెక్స్ట్ తటవర్తి గారు అయితే ఇంకా చెప్పవలసిన పనిలే, అంత తిరుగుతూ ఉన్నాడు. సో ఇంతమంది ఇవాళ ఇక్కడికి రావడం అనేది చాలా సంతోషం. సో ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుంది అనే దానికి నిదర్శనం అంతే. ఇది ప్రతిదీ కార్యకారణ సంబంధం ఉంటుంది. పత్రికలు 94లో తిరుపతికి వచ్చినప్పుడు ధ్యానానికి వచ్చినప్పుడు ఎవరండి మీరు అన్న, నేను కాలేజీ ప్రిన్సిపాల్ అప్పుడు. సరే కూర్చొని వస్తే నేను ధ్యానం నేర్పించేదానికి వచ్చినాను అన్నాడు. ఆయన ఇట్లా చూసిన ధ్యానం నేర్పించేవాడంటే మనకు ఒక సన్యాసినో ప్రశాంతంగా ఒక పీఠాధిపతి మాదిరిగా ఉంటాడు. ఈయన నీట్గా ఒక జీన్స్ ప్యాంట్ ఈయన మాదిరి వేసుకున్నాడు, ఈ మాదిరి ఒక డ్రెస్ వేసుకున్నాడు, కంటద్దాలు పెట్టుకొని వచ్చున్నాడు. ఇది మీరు ధ్యానం చెప్తారా అన్న. అవునండి ఈయన ఇట్లా చూసి, అంటే నేనేం చెప్పాలనుకున్నారా అన్నాడు. మీ పర్సనాలిటీ చూస్తే చెప్పేట్లుగా లేదే అన్న. సో అట్లా పత్రికారితో 94లో అంటే 30 సంవత్సరాలకు ముందు ఆ రోజు ధ్యానం నేర్చుకుంటే, ఎందుకు నేర్చుకున్నామంటే మాకేం పెద్ద అవసరం లేదు, ధ్యానం నేర్పిస్తే ఆ రోజు నేర్చుకున్నాము. ఇవాళ 30 సంవత్సరాలుగా తిరుపతిలో ధ్యాన కార్యక్రమాలు జరుగుతూ ఉంది. ఎన్నో పిరమిడ్లు వచ్చినాయి, చిన్న పిరమిడ్లు ఇండ్ల పైన పెట్టుకున్నాం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అనేది ఒక పత్రికారు ఒక్కడే చెప్పింది. అంతవరకు ఎవ్వరూ మనకు చెప్పలే. అందరికీ తెలుసు. వస్తానే తిరుపతిలో మీరు తిరుపతిలో ఉన్నారు, వెంకటేశ్వర స్వామి దగ్గర ఉన్నారు, అన్నమాచార్య కీర్తనలు వింటూ ఉన్నారు, అన్నమాచార్య కీర్తన ఆంతర్యాన్ని మీకు ఎవరికి అర్థం కాదా అన్నాడు. అన్నమాచార్య కీర్తన అంటే మనకేంటి అర్థం? అదిగో అల్లదిగో ఆ పాట ఒకటే అందరికీ గుర్తు. ఏంటి దాంట్లో ధ్యానం అంటే ఎక్కడ ఉంది అని అడిగినాం. ఊపిరిలో దేవుడున్నాడు యోగీంద్రులకు అని అన్నమయ్య చెప్పినాడు కదా, మీ అందరికీ ఊపిరి ఉంది కదా, మీరెందుకు ధ్యానం చేయలేదు అన్నాడు. మాకు తెలియదండి, చెప్పేవాళ్ళు లేదు అన్నాడు. అందుకే నేను వచ్చినాను అన్నాడు. సో అట్లా పత్రికారు ఆ రోజు తిరుపతికి రావడము, అవునా మాకు తెలియదుగా,
అని ప్రశాంతంగా కూర్చుంటే ఫస్ట్ టైం చాలా ప్రశాంతంగా మాకందరికీ వచ్చింది. అదే మేము ఇంట్లో చేసుకున్నాము, మా ఫ్రెండ్స్కి చెప్పుకున్నాము, తిరుపతి స్పిరిచువల్ సొసైటీని స్టార్ట్ చేసుకున్నాము. దాంతో ఇవాళ తిరుపతిలో 25-30 ధ్యాన కేంద్రాలు వచ్చినాయి. ఇవాళ 30 సంవత్సరాల తర్వాత 54 పిరమిడ్ ఇక్కడ దామరకుప్పంలో రావడం అనేది బహుశా ఈ దామరకుప్పం ఈ పక్క గ్రామస్తులు వాళ్ళు ఎంత పుణ్యం చేస్తున్నారో నాకు తెలియదు. ఎందుకంటే ఇక్కడికి వచ్చేవాళ్ళు ఇంక రాను చిన్నవాళ్ళు ఏమి రారు. ఒకసారి ఒక ధ్యాన వచ్చినారంటే ఎంతోమంది ఎనర్జీ సిస్టమ్స్ ఇక్కడికి వస్తాయి. అట్లా ఇవాళ ఒక పెద్ద పిరమిడ్ ఇక్కడ రావడము అది పత్రికారి ఆశయాలు. మేము తిరుపతిలో ఎన్నో ట్రై చేసినాం. పత్రికారు ఒకటే మాట అన్నాడు, అది నీకు నాకు వద్దు రగరం, అది వెంకటేశ్వర స్వామి పనిని. బహుశా అందుకేనేమో ఈ గోవింద పిరమిడ్ అని వచ్చింది ఇక్కడ మనకి. లేదంటే గోవింద అని వస్తుంది ఆ పేరు. వాళ్ళ నాయన గోవిందరెడ్డి ఉండొచ్చు, కానీ గోవింద పిరమిడ్ అనేది రావడం అనేది బహుశా ఆ గోవిందుని సంకల్పమేమో. శ్రీ గోవిందమని, శ్రీ అంటే సంపద. సో సంపద కూడా లక్ష్మీ సరస్వతి ఇద్దరు వచ్చి కూర్చున్నట్లున్నారు ఇక్కడ ఈ పిరమిడ్లో. చాలా సంతోషం. ఇవాళ ఒక మంచి కార్యక్రమానికి నాంది పలికినాము. మేము కూడా తిరుపతికి దగ్గరలో ఉంది కాబట్టి డైరెక్ట్గా అసెంట్ ఉంటుంది మాకు. నెక్స్ట్ అన్ని కార్యక్రమాలు కూడా రూపకల్పన ఇక్కడ చేసేదానికి నెక్స్ట్ డిసెంబర్ 3వ తేదీ ఎవ్రీ కార్తీక మాసంలో మేము వనభోజనాలు పెడతా ఉన్నాము. ఈసారి తిరుపతి సొసైటీ ద్వారా డిసెంబర్ 3 కార్తీక వనభోజనాలు ఇక్కడనే పెట్టిస్తాము. ఈసారి ప్రోగ్రాము. తర్వాత ఈ కొన్ని ప్రోగ్రామ్స్కి చాకౌట్ చేసుకొని జీకే వీళ్ళందరూ కొంచెం ఒక నెట్వర్క్లో ప్లాన్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ఒక్క పిరమిడ్ డెవలప్మెంటే కాదు, పిరమిడ్ డెవలప్మెంటు అవసరము, అది మన డెవలప్మెంటు అవసరం. అందుకని మేము 30 సంవత్సరాలు తిరుపతిలో, ఇవాళ ఒక 10,000 మంది ధ్యానులు ఉంటారు తిరుపతిలో. ఈ సంవత్సరం 30వ సంవత్సరము మేము ఒక పెద్ద భారీ ప్రాజెక్టు జీకే దాము తటవర్తి గారు మేము ఇక్కడ ఇతర పెద్ద భారీ ప్రాజెక్టు. ఆ ప్రాజెక్ట్ ఏమిటంటే 30 సంవత్సరాలలో ఎన్నో ధ్యాన కేంద్రాలు పెట్టాము. ధ్యానం కేంద్రానికి వస్తే ధ్యానం చెప్తూ ఉన్నాము, వెళుతూ ఉన్నాం తెలిసిన వాళ్ళకు. కానీ తిరుపతిలో అందరికీ చెప్పాల. తిరుపతి అనేది వెంకటేశ్వర స్వామి ఉండే ప్లేస్. అది ఆధ్యాత్మికానికి పరాకాష్ట. ఎంతోమంది భగవంతుడిని ఇక్కడ ప్రత్యక్షంగా చేసుకొని పోయి ఉండేవాళ్ళు. అటువంటి వాళ్లకు ధ్యానం చెప్పాలా అని 30వ సంవత్సరం ఫంక్షన్ తర్వాత ఒక పెద్ద ప్రాజెక్ట్ పెట్టుకున్నాం. అది ఏమిట్రా అంటే తిరుపతి సహస్ర గృహ ధ్యాన పరిచయ ప్రచార ప్రాజెక్ట్. ధ్యాన పరిచయ ప్రచార ప్రాజెక్ట్. ధ్యాన ప్రచారం కాదు, పరిచయం చేసేదానికి 1000 ఇళ్లలో పెట్టుకునేదానికి ప్లాన్ చేసినాము. అది ఆల్రెడీ అక్టోబర్ 4వ తేదీ జయచంద్రారెడ్డి గారి ఇంట్లో ప్రారంభం అయిపోయింది. అప్పుడే ఇందుమతి వీళ్ళంతా కూడా మాకు పరిచయం అయినారు. అప్పుడే చెప్పినాము, ఈ ఫస్ట్ ఇంట్లో ఎప్పుడు కూడా మేము ఎస్వి ధ్యాన మందిరంలో స్వామి సమక్షంలోనే పెట్టేవాళ్ళం. కానీ 30 సంవత్సరాల తర్వాత ఒక ప్రాజెక్ట్ ఇనాగ్రేషన్ బయట పెట్టడం అనేది జయచంద్రారెడ్డి ఇంట్లోనే. బహుశా భవిష్యత్తుకు అది నాంది పలికిన జయం కావాలి కాబట్టి జయచంద్రారెడ్డిలో పెట్టినట్టున్నాం మేము. సో అక్కడి నుంచి చేస్తూ ఉన్నాము. నెక్స్ట్ 2024 పత్రికారి ఈ జన్మదినానికి 1000 ఇళ్లలో పూర్తి చేసేస్తాము. 1000 ఇళ్లలో ఒక్కొక్క ఇంట్లో ఒక్కడొస్తే కూడా 1000 మంది కాదు, అప్పటికి 5000 మంది వస్తారు. మా టార్గెట్ ఏమిటంటే 1000 ఇళ్లలో చెప్పినప్పుడు ఒక ఇంట్లో కొత్త వాళ్ళు 10 మంది రాను. మేము 30 సంవత్సరాలలో కష్టపడితే 10,000 మందికి చెప్పితే ఒక్క సంవత్సరంలో ఒక్క ఇంట్లో 10 మంది కొత్త వాళ్ళు. నిన్న కూడా ఒక ఆదర్శం క్లాస్ పెట్టింది, ఆడ 25 మంది కొత్త వాళ్ళు వచ్చారు. ప్రతిరోజు మేము 10 మంది అనుకున్నాం. సో 10 × 1000 10,000 మందికి ఒక్క సంవత్సరంలో ధ్యాన భక్తి చేయాలి. ఇంటికి అది ఆ కాన్సెప్ట్తో పెట్టుకున్నాము. దానికి పుస్తకాలు కూడా ప్రింట్ చేశాము. ప్రతి కొత్త వాళ్ళకి ఒక బుక్. నెక్స్ట్ ఇయర్ ప్రాజెక్ట్ అయ్యే లోపల సుమారు 30,000 పుస్తకాలు తిరుపతిలో అవి ఉండాలి. ఆ ఇంట్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ ధ్యానం అనేది తెలిసిపోవాలి. పత్రికారికి 30 సంవత్సరాల తర్వాత మా తిరుపతి వాళ్ళు ఇచ్చేది ఒక బృహత్తర కానుక ఏమిటంటే తిరుపతిని 100% ధ్యాన తిరుపతి చేసేయాలి. ఆ 10,000 మంది నెక్స్ట్ ఇయర్ చూడండి 50,000 మంది తిరుపతిలో ధ్యానం చేస్తూ ఉంటారు. ప్రతి ఇంట్లోనూ ధ్యానం చేసేట్టుగా చేస్తున్నాం. ఇవాళ ఈ గోవింద పిరమిడ్ ద్వారా జయచంద్రారెడ్డి ఫ్యామిలీ, శ్రీనివాసరెడ్డి వీళ్ళంతా మాట్లాడేటప్పుడు నేను చూసుకున్నా, ఇది కార్యకారణ సంబంధం. ఒక మనిషిని ఎవరు ఊరికే రారు, వాళ్ళతో ఏదో మనకు అవసరం ఉంటుంది, మనకు వాళ్ళతో అవసరం ఉంటుంది.
దానికోసమే మనం ఇంతమంది వచ్చినాము. ఒక బృహత్తర కార్యక్రమంలో మనం పాలుపంచుకుంటున్నాము. ధ్యానం అనేది మన కోసరం, ధ్యానం అనేది నీ కోసరం, ధ్యానం అనేది నీ ఆనందం కోసరం, ధ్యానం అనేది నువ్వు ప్రశాంతంగా బతికే దానికి కోసరం. ఇవాళ 30 సంవత్సరాలు చేస్తున్నామంటే ఎన్నో బెనిఫిట్స్ మేము పొందినాం. మా ఇంట్లో చాలా సంతోషపడ్డాం. పత్రికారు ఒక మాట అన్నాడు, 97లో 98లో గురుజీ ఎందుకు ఇంత తలనొప్పి వ్యవహారం 10 మందికి ఎందుకు చెప్పాలా అనేసి ఒక మాట అంటే, ఎందుకు అంటే అప్పుడు చెప్పినాడు, రఘురాం, ప్రతి మనిషికి మనసు అనేది ఉంటుంది. ఆ మనసులో 3 రకాలైన విషయాలు ఉంటాయి. ఒకటి, ఎవరు కూడా మనసులో నేను బాగుండాలా అనుకుంటాడు. రెండోసారి నా కుటుంబం బాగుండాలా అనుకుంటాడు. మూడోది ఎవరు అనుకోరు. మూడోది ఎవర్రా అంటే అందరూ బాగుండాలా అనేది. ప్రతి ఒక్కరికి ఈ 3 ఉంటాయి. కానీ నేను బాగుండాలా అనుకొని నా కుటుంబం బాగుండాలా అనుకుంటే కర్మ ఉంటుంది వాళ్ళకు. ఆ కర్మ ప్రకారమే వాళ్ళకు మంచి జరగదు, చెడ్డ జరగదు. వాళ్ళకి ఏది దేవుడిని నమ్ముకుంటారో అది ఇది అనుకుంటానే ఉంటారు. కానీ వేరే వాళ్ళు బాగుండాలా అనుకున్నప్పుడు నువ్వు బాగుంటావు, నీ కుటుంబం బాగుంటుంది అన్నాడు. ఇది ఎప్పుడు 97 ఒకసారి ఒక మీటింగ్లో. అది నాకు మనసులో బాగా హిట్ అయిపోయింది. కాబట్టి నేను బాగుండేది కాదు, నేను ఆల్రెడీ కాలేజ్ ప్రిన్సిపాల్, బాగున్నా, నా కుటుంబం ఉంది, బాగుంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. కానీ అందరూ బాగుండాలంటే నేను నా వాళ్ళందరూ బాగుండాల. అట్లా ఆ రోజు సొసైటీని స్టార్ట్ చేసినాము. ఇవాళ వేలాది మందికి చెప్పగలుగుతున్నాము. ఇవాళ ఈ 1000 ప్రాజెక్టుతో 10,000 మందికి మనం ఒక మంచి చెప్పగలుగుతాము. మనం తెలిసింది చెప్తూ ఉన్నాం అంతే కొత్తగా. సో ఇవాళ గోవింద పిరమిడ్ రావడం అనేది మనకు కూడా మన దగ్గరలో ఉండే వాళ్ళకు ఒక పెద్ద ప్లస్ పాయింట్. ఇప్పుడే భాస్కర్ ఆల్రెడీ అనౌన్స్ చేసినాడు, ఇది అన్నదానం చేసేస్తాము అని. అన్నదానం వస్తుంది, 2 రోజులకు మంచి అకామిడేషన్లు వస్తుంది, ప్రశాంతంగా రావచ్చు, ధ్యానం చేసుకోవచ్చు, ఉండొచ్చు. సో ఇవి గుర్తుపెట్టుకుంటాము. ఇంకా ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ ఒకసారి గుర్తుపెట్టుకొని ఇవాళ ఈ గోవింద పిరమిడ్ ప్రారంభానికి భాస్కర్ రెడ్డికి ఎంత హెల్ప్ చేస్తుంటారో, ఆయన ఎంత కష్టపడి ఉంటాడో మాకు తెలుసు. ఎందుకంటే పత్రికారు మేము భూమి పూజకు వచ్చినప్పుడు ఇదంతా ఒట్టి అడవి. పత్రికారు ఫైనల్ చేసేటన్నీ అడవులే. ఆడికి పోయి చూడాలంటే చావాలా. ఈ రోజు అవి నిజంగా అన్ని బృందావనాలే. అట్లా అయినాయి. ఆ రోజు అయింది. ఇవాళ పత్రికారు లేకుంటే కూడా పత్రికారిని 1,00,000 సార్లు మనం అనుకుంటా ఉన్నాము. ఆయన ఎనర్జీస్ మనకు తప్పకుండా వస్తుంది. ఆయనకు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మ్యాక్సిమం సపోర్ట్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. అన్నదమ్ముళ్ళు విడిపోయినాక వాళ్ళు ఇంతదిగా చేయడం అనేది ఇది. సో జయచంద్రారెడ్డి కానీ వాళ్ళ కుటుంబస్తులు కానీ వాళ్ళ బ్రదర్స్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు వచ్చి చూస్తే వాళ్ళ బ్రదర్ అంట రవిని, ఎవరైనా అంటే వాళ్ళ తమ్ముడుని నిలబడి A to Z చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. భాస్కర్ చెప్పేవాడు, నా మిసెస్ కూడా చాలా హెల్ప్ చేసింది. సో వాళ్ళ కుటుంబానికి అంతా కూడా మనం ఒకసారి కృతజ్ఞతలు. ఇట్ ఏ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ఆఫ్ us టు హ్యావ్ ఏ గ్రేట్ పిరమిడ్ ఇన్ రామకుప్పం. తిరుపతిలో మాకు రాలేదు అనుకునేది, ఇవాళ అది ఫుల్ఫిల్ అయింది. వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పుతూ ఇంకొకసారి మనం ఇక్కడ, నేను తిరుపతి వాడే కాబట్టి వస్తూ ఉంటాను, పోతూనే ఉంటాను. మన వాళ్ళు వాళ్ళ ప్రాజెక్ట్స్ ఏమి చెప్తారు. జీకే మనకేం కొత్తగా పరిచయం చేయవలసిన పనిలే. ఈరోజు స్పిరిచువల్ టాబ్లెట్ ఈయన డాక్టర్ కదా, ఆ పదం కూడా టాబ్లెట్ అని పెట్టుకున్నాడు, ఎందుకంటే ఒక టాబ్లెట్ ఇస్తామని. సో స్పిరిచువల్ టాబ్లెట్స్ అంటే జీకే తిరుపతిలో కూడా చాలా ధ్యాన ప్రచారం చేస్తూ ఉన్నారు. సో జీకే వెరీ నైస్. శ్రీ గోవింద పిరమిడ్ బృందావనంలో స్పిరిచువల్ టాబ్లెట్స్ ప్రాజెక్ట్ తరపు నుంచి విరాళంగా ఒక 10 లక్షల రూపాయలని అంచెలంచెలుగా ప్రాజెక్ట్ అందిస్తూ, ఒక డాక్టర్గా ఏదైతే నేను ఒక 20 సంవత్సరాలు రీసెర్చ్తో ప్రతి అనారోగ్యానికి వెనకాతల ఒక ఆధ్యాత్మిక మూల కారణం ఉంటుంది అని తెలుసుకొని దాన్ని దేశ విదేశాల్లో ప్రచారం చేస్తూ, మరి ఇందాక సార్ చెప్పినటువంటి 1000 మంది, 10,000 మంది, 1,00,000 మంది అన్నటువంటి ఆ ప్రచార కార్యక్రమంలో సాధారణంగా ఇంటి దగ్గర ఉండి పరిస్థితుల్లో తగ్గించుకునే ఆరోగ్య సమస్యలు ఖచ్చితంగా తగ్గిపోతాయి. అయితే ఒక స్థాయికి మించి అనారోగ్యం ఉన్నప్పుడు మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక ఆపరేషన్ చేయించుకోవడమో, ఒక 10 రోజులు హాస్పిటల్లో ఉండడమో, ఒక పెద్ద ట్రీట్మెంట్ అయితే 2-3 నెలలు కూడా ఉండాల్సిన పరిస్థితి మనం నిత్య జీవితంలో చూస్తూ ఉంటాం. అక్కడ ఏదైతే ఇంగ్లీష్ వైద్యంలో ఒక పెద్ద హాస్పిటల్లో జరుగుతుందో అదే ప్రక్రియ ఇటువంటి ఒక పెద్ద పిరమిడ్ నిర్మాణాల్లో ప్రకృతి గ్రీనరీ యొక్క శక్తితో, మరి శాకాహార భోజనంతో, మాస్టర్ల యొక్క సాంగత్యంలో
సూక్ష్మ శరీరంలో కూడా శస్త్రచికిత్సలు జరిగేటటువంటి ఒక గొప్ప విజ్ఞానాన్ని ఈ గడిచిన 25 సంవత్సరాల్లో సంపాదించడం వల్ల దానికి అనుగుణంగా ఇది ఒక ధ్యాన ఆరోగ్య శక్తి క్షేత్రంగా తీర్చిదిద్దడానికి ప్రాజెక్ట్ తరపు నుంచి ఉన్నటువంటి మాస్టర్స్ అందరూ, మరి ముఖ్యంగా ఈ జోన్ 3 అంటే తిరుపతి విభాగానికి సంబంధించి లక్ష్మీ ప్రసన్న గారు మరియు ఉదయ మేడం వాళ్ళిద్దరి యొక్క సహకారంతో మరి మున్ముందుకి భాస్కర్ రెడ్డి గారు మొట్టమొదటి అన్నారు పిరమిడ్ కట్టేటప్పుడు, సరే ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో సుమారు అన్ని గ్రామాలకి కూడా అవకాశం ఉన్నంత మేర 100 గ్రామాలకి ఆరోగ్యపరంగా ఇది ఉపయోగపడాలి. అదేవిధంగా అకాడమీ, పిఎస్ఎస్ అకాడమీ అని చెప్పి శివరామప్ప గారి అధ్యక్షతలో టీచర్స్కి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ జరగాలి, విద్యార్థులకి ధ్యానం వెళ్ళడానికి అని చెప్పి ఆయన ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. దానికి స్పందించి మరి ఇక్కడ ఆ ధ్యాన ఆరోగ్య శక్తి క్షేత్రానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు ఒక్కొక్కటి మనం తయారు చేసుకొని, ఎలా అయితే సుమారు ఒక 15 వరకు సెంటర్స్లో ఇండియా మరియు ఇతర దేశాల్లో చేస్తున్నామో, అలాగే ఇక్కడ తిరుపతి పట్టణంలో ఈ గోవింద బృందావనంలో కూడా మున్ముందు ఆ స్పిరిచువల్ కౌన్సిలింగ్, మరి వర్క్షాప్స్, అదేవిధంగా ఎంతోమందికి ఆ యాన్సిలరీ బ్రాంచెస్, ఇప్పుడే మరి గైనకాలజిస్ట్ని కూడా ఇక్కడ కావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే గర్భిణీ స్త్రీలకి ధ్యానాన్ని మొదలుపెట్టే ఒక డివైన్ బర్త్ ప్రాజెక్ట్ని మనం ఇనిషియేట్ చేసాము. వాళ్ళు ఏదైతే క్యాంప్ పెడతారో అప్పుడే వాళ్ళని తీసుకొని ఆ గర్భిణీ దగ్గర నుంచి పుట్టిన పిల్లలు ఒక 8th ఇయర్ వరకు వాళ్ళకు ఒక స్పెషల్ ట్రైనింగ్ ఆ ఫ్లాష్ కార్డ్స్తో ఉంటుంది. దీనివల్ల ఏదైతే మనం పిల్లలకి ఎప్పుడు కూడా దగ్గరుండి చదివించాల్సిన అవసరం ఉండదు. ఆ బ్రెయిన్ డెవలప్మెంట్ పూర్తిగా ఫస్ట్ 4 ఇయర్స్లోనే వాళ్ళకి అవుతుంది. కాబట్టి ఆ సమయంలో ఆ గర్భిణీ స్త్రీలకి పుట్టిన పిల్లలకి ఈ ధ్యానం ద్వారా ఫ్లాష్ కార్డ్స్తో ట్రైనింగ్ ఇవ్వడం వల్ల ఒక డివైన్ చిల్డ్రన్గా వాళ్ళు ముందుకు వచ్చే ప్రాజెక్ట్ని కూడా ఇక్కడ మనం ఫ్యూచర్లో వారి సహకారంతో మరి ఖచ్చితంగా తీసుకొని వెళ్ళొచ్చు. సో ఇంత గొప్పటి క్షేత్రానికి మరి ఇక్కడికి వచ్చినట్టు అనుకున్నాను, ఒక భగీరథ ప్రయత్నం చేశారు. మరి ఎప్పటికప్పుడు ఆయనతో ఫోన్ నాకు అవుతూనే ఉండేది. సో ఆయన భగీరథ ప్రయత్నానికి మరొకసారి నా ఆత్మప్రణామాలు అర్పించుకుంటూ, మరి స్పిరిచువల్ టాబ్లెట్స్ ప్రాజెక్ట్ నుంచి మేము చేయగలిగినంత వరకు చేస్తూ మున్ముందుకి ఈ ప్రాంతంలో జరిగే ప్రతి తిరునాళ్ళలోని తీర్థాల్లోని మనం గొప్ప ఆనంద బ్రహ్మ కార్యక్రమాలు కూడా చేసుకొని ఒక ధ్యాన విత్తనాన్ని వాళ్ళకి నాటి ఇక్కడికి ఆహ్వానించుకుందాం. మరి నేను పత్రిజీ బర్త్డే కార్యక్రమాలు తిరువన్నామలై వెళ్ళాల్సి ఉంది ఇప్పుడు వెంటనే బయలుదేరి, కాబట్టి ప్రాజెక్టు పరంగా చేయాల్సినటువంటి విషయాన్ని నేను ఇక్కడ తెలియజేసి, మరి వేదిక మీద ఎంతోమంది పెద్దలు ఉన్నారు వాళ్ళందరూ కూడా మాట్లాడే అవకాశం కల్పించడానికి, అండ్ కంచి రఘురామ గారు అయితే మరి ఇక్కడ మూల విరాటే, ఆయన లేకుండా ఇది జరగదు. ఈయన వెళ్తే చాలా గొప్ప విషయం విజయవాడలో, కానీ ఈ నుండి మరి దీని దగ్గరుండి జరిపించడం కూడా ఒక గొప్ప అవకాశం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ జీకే సార్. మరి పత్రిజీ గారు ఉన్నప్పుడే మన జీకే గారు తిరుమలలో సప్తాహ కార్యక్రమాల్లో వచ్చేసి మరి అప్పుడు ఇమీడియట్ పిలిచిన వెంటనే ఇక్కడ ఇచ్చేశారు. దాదాపు 2-3 కార్యక్రమాల్లో వచ్చారు. మరి సార్ చెప్పారు తప్పనిసరిగా ఇక్కడ జరిగే కార్యక్రమంలో నేను నా వంతు సాయం అందిస్తామని. మరి ఆయన కూడా ఎన్నో కార్యక్రమాలు మధ్యలో ఏమేమో జరిగాయి, కోవిడ్ రావటం, పత్రిజీ గారు బాడీ వికెట్ చేయటం, ఇవన్నీ జరిగాక కూడా ఇచ్చిన మాట మేరకు సార్ మనకి ఇక్కడ ఒక 10 లక్షల రూపాయలని రాబోయే రోజుల్లో మనకి ఇస్తామని చెప్పారు. శ్రీ గోవింద పిరమిడ్ ధ్యాన బృందావనం తరపున, మా సభ్యుల తరపున, మా కుటుంబ సభ్యుల తరపున, ధ్యాన ఈ గోవింద పిరమిడ్లో భాగస్వాములైన మీ అందరి తరపున ఆయన గట్టిగా చప్పట్లు తెలియజేసుకుంటూ, మనం ఎన్నో కార్యక్రమాలు చేసుకోవాలంటే మనకు ధ్యాన మందిరంతో పాటు మరి ఇక్కడ వసతి కావచ్చు, ఇంకా కావాల్సిన టాయిలెట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అవసరాలు ఉన్నాయి, చాలా అవసరం. ఇంతవరకు ఇక్కడ జరిగింది కేవలం 10 పైసల వంతే, ఇంకా 90 పైసల వంతు జరగాల్సింది. కాబట్టి ఇలాంటి మహానుభావులందరూ కూడా ముందుకు వస్తే మన ప్రాంతము బాగుపడుతుంది, మన క్షేత్రం కూడా ముందుకు నడిచే అవకాశాలను తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్. మీరు ఎప్పుడు మాకు రావాలి, ఇండియాకి ఎప్పుడు వచ్చినా కూడా గోవింద పిరమిడ్లో క్లాస్ చేయాలి, అదే మా రిక్వెస్ట్ సార్. థ్యాంక్ యూ. ఒక మంచి వ్యక్తిని సభకు పరిచయం చేయాలని నా ఉద్దేశం. మా గురువులు మొండెంగనపల్లి చెంగలారెడ్డి గారు నాకు 6వ తరగతిలో మాకు అయ్యవారు ఎదురుగుప్పంలో. మరి వారి సత్యమణి లక్ష్మమ్మ మేడం ఒక తూరి అట్లేయండి. మరి వాళ్ళిరువురు ఉద్యోగ నిర్వహణ చేసి రిటైర్ అయ్యారు, పూజ్యులు.
కానీ వారు అందరిలాగా కాకుండా వారి వంతు విద్యకు, దేవాలయాలకు, ఈ సంఘ సేవా కార్యక్రమాలకు అందిస్తూ ఉంటారు, సహాయ సహకారాలు అందిస్తుంటారు. నేను మామూలుగా మా కార్యక్రమాలకు గురువుగా ఆహ్వానిస్తాను. ఇంటికి పోతే జయచంద్రారెడ్డి ఇంట్లో డబ్బు లేదు, నేను నీకు అకౌంట్ చెప్తే వేస్తాను అన్నాడు. సార్, నేను ఇలా తీసుకోవడం నాకు ఇష్టం లేదు. మీరు ఇంత పెద్దవారు, 92 ఏళ్ళు సార్కి. 92 సార్, 84, మరి 84 ఏళ్ల సంవత్సరం. అయినా ఒకప్పుడు బ్రతకలేని వాడి బడి పంతులైనవారు, ఈ రోజుల్లో బ్రతక నేర్చిన వారు బడి పంతులు. మరి వారు దాతలైనారు. చాలా సంతోషం. మరి వారిని సభాముఖంగా సన్మానించవలసిందిగా మా తమ్ముడికి విన్నవిస్తున్నాను. మరి వారు ఇవ్వదలుచుకుంది సభాముఖంగా ఇస్తే చాలా బాగుంటుంది. రండి సార్. అది కాదు, మీ గురువుగా మా అదృష్టం. మా గురువును ఇంత వయసు అయిన తర్వాత గురువులు దొరకడం కష్టం. ఎందుకంటే ఆయన చిరంజీవిగా ఉన్నారు. వారిని ఈ పవిత్రమైన కార్యక్రమంలో సన్మానించుకోవడం మా అదృష్టంగా భావిస్తూ మరి వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు అర్పిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. హరి ఓం తస్సత్. మాట్లాడారు. యాక్చువల్గా ఇక్కడ మా అదృష్టం ఏమిటంటే మాకు డాక్టర్స్ ఇక్కడ దీనికి సంబంధంగా ఉండే శ్రీనివాసరెడ్డి కానీ, ఇందుమంది కానీ, వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా మంది డాక్టర్స్ ఉన్నారు. సో ఇక్కడ పత్రికారు ముఖ్యంగా గర్భం వచ్చి ఉండేవాడికే ఇంపార్టెన్స్ ఇచ్చి ఉండేవాడు. ధ్యాన మాతృత్వం అనే ఒక బుక్ కూడా మేము పబ్లిష్ చేసి వాళ్ళకి పెట్టాము. ఇంకా రాను ఈ గోవింద పిరమిడ్ చాలా అన్ని రంగాలుగా ఒక్క ధ్యానమే కాదు, జీవితంలో ప్రశాంతంగా ఉండేదానికి ఇదొక మార్గంగా మారుతుంది. చాలా సంతోషం. ఇవాళ ఒక పెద్ద ప్రాజెక్టుకు జీకే వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్స్ రావడం చాలా సంతోషం. తటవర్తి గారు కూడా మనమేం పరిచయం చేయవలసిన పనే లేదు. తటవర్తి గారు అంటే లేస్తారు అందరూ. చాలా సంతోషం సార్. అంత మాదిరిగా మా ధ్యాన కేంద్రంలో 30 సంవత్సరాలుగా నేను చూస్తే కమిటెడ్గా 100% చేస్తూ ఉండేది. మేము కూడా చేస్తూ ఉన్నాం మా లెవెల్లో. కానీ జీవితమే ఒక త్యాగం చేసి భార్యాభర్తలు చేస్తూ ఉండేది ఒక తటవర్తి రాజ్యలక్ష్మి గారు. వెరీ గుడ్ సార్, వెరీ నైస్, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. గురువు గారు, పత్రి గారు కూడా మనం ఒకసారి ధన్యవాదాలు చెప్దాం. మరి నిజంగా ఇక్కడ ఈ పిరమిడ్ చూస్తూ ఉంటే భాస్కరానంద గారు ఆయన ఎంత కష్టపడ్డారో అర్థమవుతుంది. ఒక రకంగా నాకు అనిపించింది, పత్రి గారు ఓ టాపిక్ చెప్తూ ఉంటారు, ఏంటంటే సాహసం అని. ఇక్కడ పిరమిడ్ నిర్మించడం నిజంగా సాహసమే. సాహసం అంటే ఎవ్వడు చెయ్యలేని పని సాధించడం. ఎక్కడో ఊళ్ళో కట్టడం, ఇంకో చోట కట్టడం వేరు. ఇలాంటి ప్రదేశాల్లో కట్టడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు. మరి సారు ఆ సాహసమైన నిర్ణయం తీసుకున్నారు. దీన్ని అన్ని రకాలుగా అందరికీ ఉపయోగపడే రీతిలో మరి దీన్ని తీర్చిదిద్దాలి. ఇంకా ఆయన అన్నట్టు చాలా పని ఉంది దీనికి. మరి కంచి రఘురామ్ గారు అన్నట్టు ఈ జిల్లాలో ఇటువంటి ప్రాజెక్టు ఈ ప్రాంత ప్రజలకి ఎంతో అవసరం కూడా. మరి అందరి యొక్క సహకారం మరి ఇటువంటి కార్యక్రమాలు చేసేటప్పుడు ఖచ్చితంగా ఉంటుంది. మరి దీనికి మీరందరూ కూడా ఎవరు ఎంత చేయగలరో అంతా చేసి దీన్ని ఒక గొప్ప మరి ప్రాజెక్టుగా తీసుకురావాలి. అంతేకాదు ఇంకో విషయం కూడా మీకు నేను చెప్పదలుచుకున్నాను. నేను మన సొసైటీకి మూల కేంద్రం, ముఖ్య కేంద్రం కట్టాలి. అది రేపు డిసెంబర్ 21 నుంచి 31వ తారీఖు దాకా 11 రోజులు ధ్యాన మహాయజ్ఞం పత్రి గారు ప్రతి సంవత్సరం నిర్వహించేవారు. ఈ సంవత్సరం కూడా జరుగుతుంది. దాంట్లో అందరూ కూడా పాల్గొనాలి. మరి అటువంటి ప్రదేశాల్లో, అటువంటి యజ్ఞాల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా దాంట్లో పాల్గొనాలి. అది
అక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పత్రి గారి యొక్క సమాధి అక్కడే ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని ఆ శక్తి స్థల కింద దాన్ని బాగా తీర్చిదిద్ది ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా వచ్చి చూసేటట్టుగా తయారు చేయాలని వారి ఉద్దేశం, అక్కడ కమిటీ వారి ఉద్దేశం చేత మరి అక్కడ జరిగే కార్యక్రమానికి కానీ ఆ శక్తి స్థలకు కానీ అభివృద్ధి చేయడానికి ఎవరి వంతు సహాయం వాడు చేయొచ్చు. మీరు ఎవరైనా ఏదైనా చేయాలనుకుంటే దామోదర్ గారు ఉన్నారు ఇక్కడ, ట్రస్ట్ మెంబర్ అయినా మీరు ఆయన దగ్గర అమౌంట్ ఇచ్చినా సరే, లేకపోతే ఆ రసీదు బుక్లు ఉన్నాయి, ఆ రసీదు బుక్లు మీరు తీసుకుని కలెక్ట్ చేసి ఇచ్చినా సరే ఆయన ఇక్కడే ఉంటారు. అంచేత ఆ కార్యక్రమంలో కూడా మనం కూడా కొంత పాలు పంచుకుందాం. మరి ఇటువంటి కార్యక్రమాలన్నిటికీ ఎంత చేస్తే అంత మంచిదే. నేను చెప్తూ ఉంటాను, ఎవరు గొప్పవాళ్ళు అంటే సేవ చేసిన వాళ్ళే గొప్పవాళ్ళు. మనం ఎంత చేయగలిగితే అంత చేయొచ్చు, కానీ సేవ చేయాలి. అది ఇంచేత ఏంటంటే మరి మాట్లాడవలసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, మనకున్న టైం తక్కువ కాబట్టి మరి అవకాశం ఇచ్చిన మీ అందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నా. థ్యాంక్ యూ. సో ప్రసాద్ పిరమిడ్ ఇంజనీరు, పిరమిడ్ వ్యాలీలు బెంగళూరులో పూర్తిగా అక్కడనే ఉంటూ ఇవాళ ఈ డెవలప్మెంట్కు అడుగడుగున తెలిసిన వ్యక్తి ప్రసాద్. ఇక్కడ కూడా వచ్చి మెజర్మెంట్స్ అంతా పెట్టి చేసిపోయినాడు. ప్రసాద్, చాలా సంతోషం మీరు రావడం. నమస్తే అండి కంచి రఘురామ్ గారికి, భాస్కర్ ఆనంద గారికి నా యొక్క కృతజ్ఞతలు. ఎందుకంటే ఆయన నాకు పరిచయం అయిన వెంటనే వితిన్ 2 hours యాక్చువల్లీ వేరే పని మీద నా దగ్గరికి వచ్చారు. బట్ ఒక 2 గంటల్లో మాట్లాడుతూ నాకు ఇక్కడ చిత్తూరు దగ్గర ఒక స్థలం ఉందండి, అందులో నేను ఒక పిరమిడ్ ధ్యాన మందిరం కట్టాలని నాకు ఆశ, నా సంకల్పము. నేను SSYలో AMC అవి చేశాను. అట్లాంటి క్లాసెస్ ఒక 4 రోజులు వచ్చి జనాలు ఉండి ఆ మెడిటేషన్ చేసుకుని ఉండేటి ఒక ఏర్పాటు చేయాలని నా యొక్క చిరకాలమైనటువంటి కోరిక. దీనికి మీ వంతు మీరు నాకు టెక్నికల్ సపోర్ట్ ఇవ్వండి అని నన్ను అడిగారు ఫస్ట్ మీటింగ్లోనే. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. చిత్తూరు జిల్లాలో ఇప్పటిదాకా అప్పుడే సైజ్ చెప్పారు, కొంచెం పెద్ద సైజు కావాలి నాకని. నేను ఆశ్చర్యపోయాను. ఆయన సంకల్ప దీపాన్ని అట్లాగే ఆయన 2 చేతులతో పట్టుకుని మొత్తం వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా వారికి సహకారం చేశారు. ఈ అత్యద్భుతంగా ఈ శ్రీ గోవింద పిరమిడ్ ధ్యాన బృందావనం తయారవుతోంది. నాకు చాలా సంతోషం. అందులో నాకు కూడా ఆయన అవకాశం ఇచ్చారు, భాగస్వామ్యం, టెక్నికల్ సపోర్ట్ అవకాశం ఇచ్చారు. బట్ వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నేను సభాముఖంగా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక పిరమిడ్ అనేది ఒక శక్తి కేంద్రం. ఇట్స్ లైక్ ఎ స్టోర్ హౌస్ ఆఫ్ ఎనర్జీ అన్నమాట. ఒక ఇటువంటి శక్తి కేంద్రం నిర్మించటం అనేది ఇది ఆషామాషి వ్యవహారం కాదు. ఎందుకంటే నేను చాలా పిరమిడ్లో నేను భాగస్వామ్యం వహించాను. ఒక సంకల్పాన్ని దానికి ఆపోజిట్గా వికల్పాలు ఏవి లేకుండా చేయటం అనేది అది తటవర్తి రాఘవరావు గారు చెప్పినట్టు ఒక సాహసమే. అటువంటి సాహసాన్ని ఎన్నుకొని భాస్కరానంద్ గారు ఇవాళ దాన్ని సాకారం చేశారు. సో ఆయనకి నా యొక్క అభినందనలు. ఎంతోమంది, కొన్ని వేల మంది ఇక్కడికి వచ్చి ధ్యానం చేసుకుని శక్తి పొందుతూ ఉంటే ఆ శక్తికి మొట్టమొదట ఎవరైతే దానికి అంకురార్పణ చేశారో, అంటే ఆ విత్తనం నాటి దాన్ని ఒక ఆకారం ఇచ్చారో, మరి వారికి ఎంత పుణ్యం వస్తుంది, వారి కుటుంబ సభ్యులకి ఎంత పుణ్యం వస్తుంది. వారి ధర్మపత్ని గారికి, ఆయన ఇక్కడే ఉన్నారా, ధర్మపత్ని గారికి అభినందనలు. ఎందుకంటే నాకు తరచు మాట్లాడుతూ ఉంటారు ఈ ప్రాజెక్ట్ గురించి. సో ఆయన ఎదుర్కొన్నటువంటి అన్ని ఛాలెంజెస్ నాకు తెలుసు. సో అట్లాంటి చోట ఇట్లాగా ఒకటి చేయటము, ఇప్పుడు మన కంచి రఘురామ్ గారు అన్నట్టు శ్రీ గోవింద అన్న పేరు రావటము వారి నాన్నగారి పేరులాగా ఉన్నా కూడా అది దైవ సంకల్పమే. ఈ చిత్తూరు జిల్లానే మనకి తిరుమల క్షేత్రానికి ప్రసిద్ధి. శ్రీ గోవింద పిరమిడ్ ధ్యాన బృందావనం రావటము చాలా అత్యద్భుతం. మరి పత్రిజీని పిలిచి ఆ రోజు శంకుస్థాపన చేసిన రోజు కూడా నేను ఉన్నాను ఇక్కడ. ఆ రోజు పత్రిజీ ఇక్కడ చూసి పిరమిడ్ వ్యాలీ లాగా ఉంది కదయ్యా అన్నారు నాతో. ఎందుకంటే పిరమిడ్ వ్యాలీ మొదట్లో ఇలాగే ఉండేది. సో అత్యద్భుతంగా ఇప్పుడు గోవింద రెడ్డి గారు అబ్బాయి అయినటువంటి భాస్కరానంద్ గారు ఇక్కడ ఏవైతే సంకల్పించారో అవన్నీ తయారైతే ఇది ఒక అత్యద్భుతమైనటువంటి క్షేత్రంగా రూపాంతరం చెందుతుంది.
సో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ స్థానికులందరూ కూడా ఈ భాస్కరానంద్ గారి సంకల్పానికి సహకారం అందించితే అత్యద్భుతమైనటువంటి క్షేత్రం, ధ్యాన క్షేత్రం ఇక్కడ తయారవుతుంది. సో అందరికీ అభినందనలు. భాస్కరానంద్ గారి అన్నయ్య గారికి కూడా అభినందనలు. మీరంతా సపోర్ట్ చేయటం చాలా బాగుంది. ఎందుకంటే ఇది అందరికీ సంబంధించిన విషయం, ఒక కుటుంబానికి సంబంధించిన విషయం కాదు. ఒకసారి చేస్తే ఇప్పుడు మనం ఇల్లు కట్టుకున్నామంటే పరిమితమైన సభ్యులు వస్తారు అక్కడికి. అదే ఇలాంటి క్షేత్రం ఒకటి కడితే మొత్తం జిల్లాలే తరలి వస్తాయి. ఇప్పుడు తటవర్తి రాఘవరావు గారు ఇక్కడ 3 రోజులు ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరాలు పెట్టారంటే తెలుగు వచ్చిన వాళ్ళందరూ భారతదేశం నలుమూలల నుంచి వచ్చేస్తారు. ఆ డేట్లు కావాలి వాళ్ళకి. సో ఆ డేట్ల కోసము ఎందుకంటే నేను ఈరోజు తటవర్తి రాఘవరావు గారితో పాటు ఇక్కడ కూర్చోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే 20 ఏళ్ల క్రితము 2003లో ఆకివీడు చిన్న పట్టణం అది. ఆయన కాలికి బలపం కట్టుకుని ఆయన భీమవరంలో ఉండేవారు. అక్కడికి వచ్చి ఆయన అక్కడ ధ్యానం క్లాస్ కండక్ట్ చేశారు, పాంప్లెట్ వేయించారు. ఆ పాంప్లెట్ నా చేతికి వచ్చింది. సో ఇట్లా ఎన్ని లక్షల పాంప్లెట్లు ఎన్ని లక్షల మంది చేతికి వెళ్ళి ఎంతమంది ధ్యానులుగా మారారో, మరి ఆ బీజాలు అన్నీ కూడా మొక్కలయ్యి చెట్లు అయిన ఫలితం అంతా కూడా తటవర్తి రాఘవరావు గారికి చెందుతూ ఉంటుంది. పత్రిజీ గారికి చెందుతుంది, మరి తటవర్తి రాఘవరావు గారికి కూడా చెందుతూ ఉంటుంది. సో తటవర్తి రాఘవరావు గారికి ఈ రూపంగా ఒకసారి నేను గుర్తు తెచ్చుకుంటాను. ఎందుకంటే మీరు నన్ను ఆ రోజు దరిదాపు 1.5 గంటల సేపు క్లాసు 1.5 గంటల సేపు జరిగితే ఆ తర్వాత వ్యక్తిగతంగా నాతో 1.5 గంటల సేపు మాట్లాడారు ఆయన. పిఎస్ఎస్ మూవ్మెంట్ గురించి, పత్రిజీ గురించి, వారి సాధన గురించి మొత్తం అంతా వివరంగా, అంటే పూర్తిగా కరతలామలకం చేశారు నాకు ఆ రోజు. ఆయన ఆ రోజు 1.5 గంటల సేపు మాట్లాడటము నాకు ఇంచుమించు నా పూర్తి సమయాన్ని నేను పిరమిడ్ ప్రాజెక్ట్స్కి అంకితం చేయడానికి నాకు ఒక ఇన్స్పిరేషన్ అయింది. తదనంతర కాలంలో నేను బెంగళూరుకి షిఫ్ట్ అయ్యి అక్కడనే ఉండి ఆ పిరమిడ్ వ్యాలీ నిర్మాణంలో పాల్పంచుకునే అవకాశం నాకు వచ్చింది. సో ఇదంతా కూడా మొక్క విత్తనం ఆ రోజు ఆకివీడులో నేను అప్పుడు ఉద్యోగం చేస్తున్నటువంటి స్థలంలో తటవర్తి వీరరాఘవరావు ద్వారా జరిగింది. సో తటవర్తి వీరరాఘవరావు గారిని, సత్తెనపల్లి రామారావు గారిని నేను ఎప్పుడూ తలుచుకుంటూ ఉంటాను. ఎందుకంటే వారి తర్వాత పత్రిజీ నాకు పరిచయం అయ్యారు. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి భాస్కరానంద్ గారికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. సభను అలంకరించినటువంటి దామోదర మహాస్వామి గారికి. శివరాంపు గారు ఎక్కడ ఉన్నారు? శివరాంపు గారు రాలేదా? అందరికీ అభినందనలు. థ్యాంక్ యూ. పత్రిజీ జన్మదినం రోజు ఈ సంకల్పం చేయటం అన్నది ఇంకా అత్యద్భుతము. ఎందుకంటే ఎన్నో పిరమిడ్ శక్తి క్షేత్రాలకి వారి సంకల్పమే ఉత్ప్రేరకం. సో పత్రిజీని ఈరోజు అందరూ తలుచుకుంటూ మనం వారు చూపించిన దారిలో పిరమిడ్ ధ్యానము, శాకాహారము, ఆధ్యాత్మికత, పిరమిడ్ శక్తి, ఈ 4 అంశాలని 4 పిరమిడ్ ముఖాలుగా విశ్వవ్యాప్తం చేస్తున్నటువంటి పత్రిజీ సంకల్పానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారందరూ కూడా తప్పకుండా ధన్యజీవులు. వారిలో నేను ఒకడినైనందుకు నన్ను నేను అభినందించుకుంటూ అందరినీ, ఇక్కడ ఉన్నటువంటి వారందరినీ అభినందిస్తూ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మరి మీకు అందరూ తెలుసు, మరి ఒక పిరమిడ్ నిర్మాణం జరగాలంటే అందులో ప్రముఖ కర్త అయినటువంటి ఇంజనీరు. ఎందుకంటే ఇది అన్ని బిల్డింగ్ నిర్మాణం వేరు, పిరమిడ్ నిర్మాణం వేరు. ఆ టెక్నాలజీ అందరికీ రాదు. అలాంటిది మరి నాకు పిరమిడ్ వ్యాలీలో సార్ పరిచయం కావటం, మరి మీకు అందరికీ తెలియ విషయం ఏమంటే ఈ రోజు వరకు కూడా చాలామంది మరి ప్రసాద్ సార్ గారా మరి ఎంత ఏంటి అనే ఆలోచన చాలామందిలో ఉంది. నేను ఈ రోజు వరకు కూడా ₹1 కూడా నా దగ్గర తీసుకోలేదండి. మరి ఈ పిరమిడ్ నిర్మాణంలో ఆయనకు అన్నీ కూడా నాకు ఆయన ఫ్రీగానే చేశారు. మా అనుబంధం అలాంటిది. ఆ విధంగా ఆయన నాకు సహాయం చేసిన ప్రసాద్ గారికి మా గోవిందపేట ధ్యాన బృందం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ సభకు అధ్యక్షత మన కంచె రఘురామ్ సార్ అప్పుడే అనౌన్స్ చేద్దాం అనుకున్నాం, కుదరలా. ఆయనే ఉండారు కాబట్టి చిన్న ఒక విన్నపం. రెండోది ఏమంటే దామోదర్ సారు 1:30 ఫ్లైట్ ఉండే, ఈ గోవింద పిరమిడ్ కోసమే ఆ ఫ్లైట్ని 7 గంటలకి మార్చుకున్నారు. కాబట్టి భోజనం తర్వాత ఆయన క్లాస్ చాలా చక్కగా ఉంటుందండి. పత్రిజీతో ఆయన అనుబంధం చాలా గొప్పది. ఆయన మాటలు తెలంగాణ యాసలో కరాఖండిగా ఉంటాయి, మనం వినాలి. కాబట్టి మరి భోజనం తర్వాత దాదాపు మన దామోదర స్వామి గారిది చక్కటి క్లాస్ తీసుకుందాం. ఇంకా మరి తటవర్తి సార్ కూడా 7 గంటలకు ట్రైన్ అన్నారు. 6 సార్ కూడా ఉండాలి. మరి జీకే సారు హడావిడికి వెళ్ళారు, ఉంటారు అనుకున్నారు కానీ మళ్ళీ వెళ్ళిపోవాల్సి వచ్చింది, ఉంటానన్నారు. కాబట్టి అందరూ ఉండాలి. మన ఈరోజు పండగ,
ఈరోజు ఇంకేం పనులు పెట్టుకోవటం లేదు. సాయంత్రం 6 గంటల వరకు పత్రిక జీవితం హాస్టల్గా మన పక్కలో ఉన్నాడు. అంటే హాస్టల్ అంటే ఏమి, అదృశ్య రూపంలో మన పక్కలో ఉన్నాడు కాబట్టి మన తినే భోజనంలో ఆయన ఉంటాడు, మనకు వడ్డించే భోజనం ప్రతి ధ్యానంలో ఆయన ఉంటాడు. కాబట్టి వచ్చిన ఇక్కడ ఇచ్చేసిన మా కుటుంబ సభ్యులు, బంధువుల వర్గం కావచ్చు, ధ్యాన వర్గం కావచ్చు, ఆత్మ బంధువులు కావచ్చు, ఎవరు కూడా భోజనం చేయకుండా ఎవరు వెళ్ళకూడదండి. అందరికి చక్కటి భోజనాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి అందరూ ఉండాలని కోరుకుంటూ ఈ అధ్యక్షుల వారికి చిన్న విజ్ఞప్తి. మా టీము మేమందరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో కర్ణాటకలో ఒక సభ్యులుగా ఉంటున్నాం. దాదాపు 25 మంది. ఈ గవర్నమెంట్ వచ్చాక, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చాక మమ్మల్ని అందరూ కూడా టీటీడీ వాళ్ళు తిరుమల దేవస్థానం పెద్ద టెంపుల్ బెంగళూరులో దానికి అపాయింట్ చేశారు. దానికి సంబంధించి మేము ఇప్పుడు 4 సంవత్సరాలుగా సభ్యులుగా ఉన్నాం. ఇప్పుడు మళ్ళా చైర్మన్ చేంజ్ అయ్యాడు కాబట్టి మళ్ళీ ఇప్పుడు 3వ పర్యాయం కూడా మా మీటింగ్ ఉనింది. అందులో నేను కూడా సభ్యునిగా ఉన్నాను. మా సెక్రటరీ గారు దానికి భక్తవత్సల రెడ్డి గారు ఇచ్చేస్తారు కాబట్టి వాళ్ళు చైర్మన్ గారు 3 గంటలకి ఆయన ఒక సమావేశాన్ని పిలుచున్నారు, వెళ్ళాల్సి ఉంది కాబట్టి 2 నిమిషాలు మా భక్తవత్సల రెడ్డి గారు ఆయన గతంలో ఈ జిల్లా చిత్తూరు జిల్లాలో బెంగళూరు చిత్తూరు జిల్లా కలిపి లయన్స్ క్లబ్ డిస్టిక్ గవర్నర్గా పనిచేశాడు. మోరెవర్ నాకు ఒక సోదరులాగా మేమందరూ కుటుంబ సభ్యుల్లాగా ఉంటాం. 2 మాటలు మాట్లాడి కోరుచున్నాం సార్, ప్లీజ్ మీ అనుమతితో ప్లీజ్. ఈరోజు ఒక సుదినం. ఎందుకంటే ఇటువంటి మారుమూల ప్రాంతంలో ఇటువంటి మంచి 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 కేంద్రం, ఈరోజు ఒక ధ్యాన కేంద్రం ఇక్కడ కట్టాలని చెప్పి భాస్కర్ రెడ్డి గారు దాదాపు కరోనా టైంలో ఎక్కువ ఇక్కడ తోటలో ఉంటూ ఉండేవాళ్ళు నాకు తెలిసినంతవరకు. అప్పుడు ఒక సంకల్పం చేసుకొని ఇక్కడ వాళ్ళ గురువు గారితో మాట్లాడి, పత్రిజీ గారితో మాట్లాడి ఇక్కడ ధ్యాన కేంద్రం నిర్మించాలన్నప్పుడు నా వైఫ్ షీఈ్ నో మోర్ నౌ, ఆమె చాలా భక్తి, అట్లా నేను వింటూ ఉండేవాడిని కానీ దీని గురించి అంత ఎక్కువ ఉండేది కాదు. బట్ ధ్యానం అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలిసింది. ఒక 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ కూర్చొని ప్రశాంతంగా కూర్చుంటే మన గురించి మనం తెలుసుకునేదే అయినా మన ఆత్మ ఎక్కడుందని. ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనం సంపాదించిన దాంట్లో ఏదో కొంత, మీరు ఈరోజు ఇట్లా ఈ ధ్యాన కేంద్రం ఇక్కడ అభివృద్ధి చెందుతూ ఉంది కాబట్టి దీన్ని కట్టేటప్పుడు చాలా కష్టాలు పడ్డాడు భాస్కర్ రెడ్డి గారు. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు. ఇది ఒక 50-60 లక్షల రూపాయలతో ఒక ప్రోగ్రామ్ అనుకున్నప్పుడు దీన్ని కట్టేదానికి ఫండ్స్ కావాలంటే కూడా చాలా కష్టపడ్డారు. అందరినీ కూడా, ఫ్రెండ్స్ని కూడా అందరితో కూడా మాట్లాడి ఇటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాను. బట్ ఒక కుగ్రామంలో ఇటువంటి కార్యక్రమం చేయడం అనేది చాలా సాహసం. దీన్ని చాలా జాగ్రత్తగా గురూజీ గారి ఆధ్వర్యంలో దీన్ని నిర్మించి ఈరోజు పత్రిజీ గారి జన్మదినము, భాస్కర్ రెడ్డి గారిది ఐ థింక్ వాళ్ళ మ్యారేజ్ యానివర్సరీ ఈరోజు. వాళ్ళందరికీ, వాళ్ళ కుటుంబ సభ్యులకి, భాస్కర్ రెడ్డికి, వాళ్ళ వైఫ్కి, అందరికి కూడా ఈ ఫ్యూచర్లో ఈరోజు చిన్నది ఈరోజు కట్టింది. నా ఫస్ట్ టైం నేను హైదరాబాద్కి వెళ్ళినప్పుడు ఒకరోజు భాస్కర్ రెడ్డి ఇక్కడ కర్తాల్లో ధ్యాన కేంద్రం ఉంది రా అన్నాడు. సరే పద చూద్దాం అని చెప్పి వెళ్ళాను. అది చూసే మహా అద్భుతం అది. ఎందుకంటే నేను ఈజిప్ట్లో పిరమిడ్స్ అన్నీ కూడా చూసి వచ్చినాను బయట ప్రపంచంలో. ఇక్కడ చూసిన తర్వాత అసలు ఒక ధ్యానం చేయాలా అనేది అక్కడే ఇమ్మీడియట్గా అక్కడే ఒక అరగంట కూర్చున్నాం. అటువంటి మంచి ఒక పుణ్యక్షేత్రం లాగా ఉంది ఇప్పుడు అక్కడది కర్తాల్లో. మీరందరూ కూడా ఒకసారి దాన్ని విజిట్ చేస్తే మీకే అర్థమవుతుంది. స్థానికంగా మనం ఈ కేంద్రాన్ని ఏ విధంగా ఇంకా బాగా డెవలప్ చేసుకోలేదు కూడా ఆలోచన చేయొచ్చు. అలాగే ఇక్కడ ఒక ఓల్డేజ్ హోమ్ కూడా కట్టాలని చెప్పి భాస్కర్ రెడ్డి సంకల్పం ఉంది. దానికి మన లయన్స్ క్లబ్ తరఫున కూడా మనం దాన్ని సీరియస్గా తీసుకొని దీన్ని ఇక్కడ ఒక ఓల్డేజ్ హోమ్ కూడా నిర్మించాలని చెప్పి ప్లాన్ చేస్తాము. మా సహాయ శక్తులన్నీ కూడా బెంగళూరులో అందరం బిల్డర్స్ కమ్యూనిటీ అందరు ఉన్నారు. అందరినీ కూడా ఈ కేంద్రాన్ని విజిట్ చేయించి దీన్ని ఇంకా కూడా బాగా అద్భుతంగా డెవలప్ చేసేదానికి గవర్నమెంట్ సహకారం కూడా తీసుకొని దీన్ని ఒక ఏపీ టూరిజంలో ఒక భాగంగా తీసుకురావాల్సిన బాధ్యత కూడా మన అందరి మీద, లోకల్ అందరి మీద కూడా ఉంది. కాబట్టి దీన్ని ఇంకా బాగా అభివృద్ధి చేసుకొని దీన్ని ఒక పుణ్యక్షేత్రం లాగా చేసుకుంది. ఎందుకంటే తిరుమల ఒక సైడ్, కాణిపాకం అన్నీ ఉన్నాయి కాబట్టి ఈ ఏరియాని ఇంకా బాగా డెవలప్ చేసుకుందాం. కొన్ని మెడికల్ క్యాంప్స్ కూడా మనం ఈరోజు గవర్నమెంట్ అంతా చేస్తూ ఉంది. మనమేమి ఎవ్రీ 15 days కూడా విలేజెస్లో పోయి స్క్రీనింగ్ చేయాలని చెప్పి గవర్నమెంట్ చేస్తూ ఉంది కాబట్టి అది పెద్ద ఇష్యూ కాదు. ఫ్యామిలీ పరంగా ఎన్నో బాధలు ఉంటాయి. ఒక 10 నిమిషాలు ధ్యానం చేసుకుంటే అన్నీ పాజిటివ్గా ఉంటాయి. ఎక్కువగా సీరియస్గా కోపంగా లేకుండా ఇంట్లో అత్త కోడళ్ళు కానీ పిల్లలు కానీ అందరూ
సహృదయంతో బాగా ఈ జీవితం భగవంతుడు ఇచ్చింది జీవితం నెక్స్ట్ జన్మ ఉంటుందో ఉండదో ఇవన్నీ మనకు అనవసరం. ఉండిన రోజులు ప్రశాంతంగా కాలం గడుపుతూ ఒక రోజు 10 నిమిషాలు ధ్యానం చేసుకొని ఇంట్లో కానీ ఎక్కడైనా కూడా పనిలో కానీ ఎక్కడైనా కూడా చేసుకొని ఈ పిరమిడ్ వ్యాలీని అద్భుతంగా మీరు అందరూ కూడా తీర్చిదిద్దారని చెప్పి మీ సహకారం ఇంకా కూడా డెవలప్ చేయాలని ఆ భాస్కర్ రెడ్డి గారికి నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ దీనికి సహకరించిన అందరూ కూడా ధర్మకర్తలకు కూడా వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. వెరీ గుడ్ భక్తవత్సల రెడ్డి గారు. వెరీ నైస్ ఆఫ్ యువర్ ప్రెజెంటింగ్ అబౌట్ గోవిందా పిరమిడ్. యాక్చువల్గా సార్ చెప్పినట్లు ఒక మంచి పాయింట్ ఏమిటంటే ఇది కొంచెం డెవలప్ అయినాక మనకు ఏపీ టూరిజం లింక్ కానీ పెట్టుకోగలిగితే ఇన్ డ్యూ కోర్స్ పెట్టుకోవచ్చునండి. ఎందుకంటే ఇంత పెద్ద పిరమిడ్ చూసినట్లు ఉంటుంది, వాళ్ళు చేస్తారు. ఇదొక ఐడియా, వీ కెన్ ప్లాన్ ఇన్ దట్ డైరెక్షన్. ఒక మంచి పాయింట్. చాలా సంతోషం అండి. ఈ నెల 26వ తేదీ బెంగళూరులో కార్తీక వనభోజనాలకు నేను వస్తాను. ఐ విల్ కాల్ యూ. I will call Bhaskar Reddy also. You join with him, so that I will introduce my Bangalore people to you because you are a Bangalorean. Very good. So, చాలా సంతోషం ఇవాళ. వెరీ నైస్ సార్, వెరీ నైస్ టు సీ యూ. సో చాలా సంతోషం ఇవాళ మనం కలిసి మాట్లాడుకుంటా ఉన్నాం. సో దీనికి చాలా హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళు, వెనక కూర్చోండే వాళ్ళందరూ కూడా, వెనకే కాదు ముందు చాలా మంది హెల్ప్ చేసినారు. ఇప్పుడు ఉన్నారు కాబట్టి వాళ్ళు దేవరాజులు. ఈరోజు ఈ సమావేశం ఇక్కడ జరుగుతుంది అంటే దానికి ఆద్యులు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ వ్యవస్థాపకులు మన పూజ్య పితామహ పత్రిజీ గారు. వారికి క్లాప్స్ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 2003, 2004 సంవత్సరాల్లో ఈ మండలంలో, వెదురుకుప్పం మండలంలో మేము దేవలంపేట వరకు చాలా పల్లెల్లో ధ్యాన గ్రామీణం ప్రాజెక్టు విరివిగా చేశాం. ఆ రోజుల్లో అనుకునేవాళ్ళం ఇక్కడ మహాభారత యజ్ఞాలు ఎక్కువ జరుగుతాయి, సో ధ్యాన యజ్ఞాలు కూడా జరిగితే బాగుంటుందని అనుకునేవాళ్ళం. అలాగే పల్లెల్లో మా ధ్యానానికి కూడా బాగా స్పందించి వచ్చారు. తర్వాత మరుగున పడింది. భాస్కర్ రెడ్డి రాగానే ఫస్ట్ హైదరాబాద్లో మా ఫోన్ నెంబర్ తీసుకొని మాట్లాడారు. ఫస్ట్ నేను జయరామరెడ్డి సారు మా కారులో వచ్చాము. వచ్చి కారు అక్కడ ఆపి, ఆ గుట్ట ఒకటిగానే ఉంది, గ్యాప్ లేదు. ఆ గుట్ట పైకి నడిచిపోయి అక్కడ దాకా నడిచిపోయి ఇక్కడే చేస్తే బాగుంటుంది అని మేము ఒక అవగాహనకు వచ్చి దీన్ని అనుకున్నాము. 1 వీక్లో జేసీబీతో లెవెల్ చేస్తే అనూహ్యంగా పెద్ద బండలన్నీ కిందికి వెళ్ళిపోయినాయి. పైన ఈ మన్ను వచ్చింది. అప్పుడే అనుకున్నాం ఇది దివ్యక్షేత్రం అవుతుంది, ఇది తప్పకుండా దీనికి నేచర్ సహకరించింది, లేకపోతే ఆ బండల్లో ఏమీ సాధ్యమై ఉండేది కాదు. సో అప్పుడే అనుకున్నాము. ఆయన విజన్ చాలా ఉంది. ఇక్కడ విలేజెస్లో ఇదొక ఎకో ప్రాజెక్టుగా చేయాలనే సంకల్పం ఉంది. దానికి అనూహ్యంగా వారి మిత్రులు కూడా ఇందాక టూకేగా 2 మాటలు చెప్పినా కానీ దాని వాల్యుబుల్ థాట్స్ అవి. అలాగే అందరూ కూడా సహకరిద్దాం. ఇంకొకటి ఏమంటే ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో ఇటువంటివి రావడం గురువు గారికి మనం ఇచ్చే కానుక. ఎందుకంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో మేము ఎక్కువగా స్ఫూర్తిని చూసింది, ఆ స్ఫూర్తి పొంది ప్రజానీకంలో దాని లబ్ధి పొందిన శాతం కూడా గ్రామీణులే, అర్బన్స్ కన్నా. సో అందుకనే ప్రేమ గురువుగారికి. ఎక్కడికెక్కడ వస్తే ఎంత రిమోట్ విలేజెస్కైనా పొద్దున స్టార్ట్ అయితే రాత్రి 10 వరకు ప్రారంభోత్సవ కార్యక్రమాలకు వెళ్తూ ఉండేవారు. పద 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 అని వెళ్ళేవారు, ప్రోత్సహించేవారు. సో అటువంటి గ్రామీణ ప్రాంతంలో మన మంచి వాతావరణంలో ఈ ప్రాజెక్టు ధ్యానాశ్రమం శ్రీ గోవింద పిరమిడ్ వ్యాలీ బృందావన ధ్యానాశ్రమం అంకురార్పణం జరిగింది. వారికి ప్రారంభం నుంచి కూడా వారి సోదరులు, నాకు పురుషోత్తం రెడ్డి గారు వారి వైపు
వాళ్ళ ఎంపీపీగా ఉన్నప్పుడే నాకు పరిచయం, వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళున్నాను. తర్వాత జయచంద్రారెడ్డి గారు చాలా సహకరించారు దీనికి. వారికి ధ్యానం చెప్పడం భాగ్యం కూడా నాకు కలిగింది. సో వారు అప్పటి నుంచి కూడా వాళ్ళ కుటుంబం మొత్తం కూడా ఏకదాటిపై నిలిచి ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నారు. అలాగే మన పిరమిడ్ కుటుంబం కూడా పత్రిజీ గారు ధ్యాన కుటుంబాన్ని అంతా కూడా ఒకే ముసదై కుటుంబంగా మలిచారు. అది నేను 22 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ప్రతి ఊర్లో కుల మత జాతి భేదం లేకుండా మలిచిన వ్యవస్థ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్. అది మన గురువు గారికే సాధ్యమైంది. అందులో భాగస్వాములు అయినందుకు మనకందరికీ కూడా మనం క్లాప్స్ చెప్పుకుంటూ ఆనందాతిరేకాన్ని వెలుగుచ్చుతూ ఈ అవకాశం ఇచ్చిన మన పెద్దలు బ్రహ్మశ్రీ గంజి రఘురామ్ గారికి మరియు వేదిక ఉన్న పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్స్ సార్. పైలోకాల్లో ఉన్న మనము భూలోకానికి వచ్చి జ్ఞానాన్ని సంపాదించి వెళ్ళాలనుకుంటాము. అలా ఒక సోల్ భూలోకానికి వచ్చి పైకి వెళ్ళినాక ఏం జరిగింది అనేది పిల్లలు చూపిస్తారు. చిత్రగుప్తుడు వాళ్ళ అసిస్టెంట్ వాళ్ళు ఉన్నారు. మనం మారాం కదా, చిత్రగుప్తుడు గారు కూడా మారిపోయారు. ప్యాంట్ షర్ట్తో వస్తారు, వేరే వేషం లేదని అనుకోవద్దండి. సభకు నమస్కారం. ఎవరక్కడ? నమస్తే స్వామి. నమస్తే. మరి ఈ రోజు కార్యక్రమాలు మొదలెడతామా? అందరికీ టోకన్లు ఇచ్చావా? ఇచ్చాను స్వామి. కరోనా పుణ్యమాని ఈ రోజు చాలా మంది భూలోకం నుంచి వచ్చారు స్వామి. సరే, అయితే ఒక్కొక్కరిగా పిలిచి వారి సినిమా చూపించి భూలోకంలో ఏం చేస్తారు ఏమిటి అనేది ఈ పుస్తకంలో రాసిపెట్టు. 10 నిమిషాల్లో వస్తా. మిగతా అందరూ కూర్చోండమ్మా, కూర్చోండి, నేనే పిలుస్తాను. అరే కూర్చోండమ్మా. నమస్తే తల్లి. నమస్తే. ఓ నువ్వా? నువ్వు నిన్న నీ సినిమా చూసేసావు కదా? చూస్తాను తల్లి, కానీ రిజల్ట్ రాలే. అలాగా? నువ్వు భూలోకంలో సరైన పనులు చేసి వచ్చావు కనుక నువ్వు స్వర్గానికి వెళ్ళి 10,000 సంవత్సరాలు రంభ, ఊర్వశి, మేనకాలతో కలిసి ఆనందంగా గడపవచ్చు. వెళ్ళు. ధన్యవాదాలు. టోకన్ పెట్టు. రండి, మిగతా అందరూ కూర్చోండి. నమస్తే తల్లి. ఈ జన్మలో భూమి మీద నీ పేరేమిటి? నా పేరు నీ పేరేనా చెప్పు. నా పేరు వీర వెంకట సత్య సాయి విఘ్నేశ్వర రామ కృష్ణ వర ప్రసాదు. మళ్ళీ చెప్పు. వీర వెంకట సత్య సాయి విఘ్నేశ్వర రామ కృష్ణ వర ప్రసాదు. అరేరే, నీ పేరులో ఏమో అందరున్నారు, కానీ హనుమంతుని వదిలేసావే. నీ పేరేమో చాంతాడుతుంది, నువ్వేమో ఇంతే ఉన్నావు. భలే పేరయ్యా బాబు నీది. హలో మేడం, ఇక్కడ 104 ఇండస్ట్రీ. అయ్యో బాబాయ్, 104 సంవత్సరాలు భూమి మీద వచ్చావా? మీ భూలోక యాత్ర అంత బాగా జరిగిందా? వెళ్ళిన పని సవ్యంగా జరిగిందా? అది సరే గాని మీరు దేనికోసం భూమి మీద జన్మ తీసుకుంటారు? గొప్ప పని కోసమే వెళ్ళానండి బాబు. ధ్యానం చేసి జ్ఞానంతో ఉండి నా గత జన్మ కర్మలు తొలగించుకొని పుణ్య కార్యాలు చేసి విశ్వ కళ్యాణంతో ఆనందంగా గడిపి వచ్చాను. విశ్వ కళ్యాణమా అంటే? మనం ఎక్కడైతే ఉంటామో అక్కడ ప్రశాంతతలకు భంగం కలగకుండా ఉండడమే విశ్వ కళ్యాణం అని పామూరు వాణి మేడం పత్రిజీ సార్తో జూమ్ క్లాస్ లో చెప్పడం మీరు వినలేదా? అలాంటి విశ్వ కళ్యాణమే నేను చేసి వద్దామని భూమి మీద జన్మ తీసుకున్నాను. 104 సంవత్సరాలు గడిపి వచ్చాను. యా యా యా. ఎందుకైనా మంచిది, నీ జీవిత సినిమాను నువ్వే చూసుకుంటే బాగుంటుంది. నువ్వు చేసిన ప్రతిదీ ఇక్కడ ఆకాశిక్ రికార్డ్ లో రికార్డ్ అయింది. దానిని నీకు ఒక 10 సెకండ్లు చూసే అవకాశం ఇస్తాము.
హలో 104 సంవత్సరాల జీవితాన్ని 10 సెకండ్లలో ఎలా వయ్యా బాబు చూసేది? భూలోకంలో లాగా ఇక్కడ కాలం మెల్లగా నడవడు, కాంతి వేగంతో నడుస్తుంది. నీకు 10 సెకండ్ సరిపోతుందిలే. వెళ్ళు వెళ్ళు, సమయాన్ని వృధా చేయకు. నీ జీవిత సినిమాను పెట్టాను చూడు. ఏంట్రా బాబు ఇది? నా జీవితాన్ని చూసి నేనే కుళ్ళుకుంటాను. నా జీవితాన్ని చూసి నేనే కుళ్ళుకుంటాను. బాబు కాస్త ఏడుపు కట్టి పెట్టి ఏం జరిగిందో చెప్పవయ్యా. నీ జీవితాన్ని చూసి నువ్వే ఇంతలా ఏడుస్తున్నావు. ఏం జరిగిందో చెప్పవయ్యా. ఏమని చెప్పేది తల్లో నా తల్లో. ఇదిగో ఇక్కడ ఉన్నారే ఈ గడ్డమాయన. ఇక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారు, ఎక్కడన్నా ఉంటారు. ఈయన సామాన్యుడు కాదు తల్లో నా తల్లో. ఇప్పుడు ఆయన గురించి నీకెందుకు? నేను భూమి మీద జన్మ తీసుకొని వెళ్ళాలనుకున్నప్పుడు ఆయన నన్ను చూసి నవ్వారు. ఎందుకు నవ్వుతున్నావయ్యా అని అడిగాను. అందుకైనా ఏమన్నారు? ఈ ప్రణాళిక బాగుంది పొడి విధవా. భూమి మీద మాయా కమ్ముకొని ఉంది, అందులో చిక్కుకొని నువ్వు వెళ్తున్న పని సవ్యంగా చేసుకొస్తావో లేదో అని నవ్వుతున్నాను. అంతే బాబా అన్నాడు. అందుకు నువ్వేమన్నావు? నేనేమో అలా ఏమీ కాదు, ధ్యానం చేసి ధ్యానంతో ఉండి భూమిని ఆనందంగా ఉంచి వస్తానని జబ్బలు చరిచి తొడలు కొట్టి బాయ్ బాయ్ అంటూ ఊపుకుంటూ వెళ్ళాను. అయితే ఏమన్నావు? పెద్ద ఆయన దగ్గర తొడగొట్టి వెళ్ళానే గాని పుట్టాను, పెరిగాను, పెళ్లి అనే సంసార చక్రంలో ఇరుక్కొని అన్ని సరికాని పనులే. అయితే ఏం చేస్తావు? ఎవరికి చెప్పనంటే మీకో విషయం చెప్తా. చెప్పంలే, చెప్పు. బంధువులతో గొడవ, వ్యాపారం మోసం, దానం లేదు, ధర్మం లేదు, అన్ని సరికాని పనులే. ఎక్కడ చూసినా డబ్బు 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 డబ్బు. నా భార్యకు ఫెయిర్ లవ్లీలకు, పట్టు చీరలకు, నగలకు, షికార్లకు, తిండికి జీవితాన్ని సరిపెట్టేశాను. అన్నట్టు నా భార్యకు చెప్పబాక. మీకు చెప్పారంటే అది ఇక్కడికి వచ్చాక అప్పుడాల గారితో నాకు గుడిపలు చెప్పంలే. అన్నట్టు ఇంకొక చండాలపు పని కూడా చేసేసి వచ్చేసా. ఏంటా చండాల పని? ఇక్కడ నాతో ఉన్న ఆత్మలు కొందరు జంతువులుగా పక్షులుగా జన్మ తీసుకున్నారు. నేను నా నోటి రుచి కోసం వాళ్ళను వారం లేదు వర్జం లేదు వాళ్ళని చంపి రోస్ట్లని బిర్యానీలని తినేశాను. వాళ్ళను చంపి తినడం వలన మరింత 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 పాపాలు మూత కట్టుకొని సచ్చాను. ఇప్పుడు ఏడుపు కాక ఇంకే మిగిలింది తల్లో నా తల్లో. బాబు కాస్త ఏడు పాపి, ఏం జరిగిందో చెప్పవయ్యా. నేను రిజల్ట్ రాసుకోవాలి. ఇప్పుడే ఏం లాభం లేదు గాని మీరు మళ్ళీ ఎంతో కాలం మెడులు చూసి 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 మానవ జన్మ ఎత్తాల్సిందే. కర్మలు తొలగించుకొని ధ్యానంతో రావాల్సిందే, తప్పడు మరి. మళ్ళీ మానవ జన్మ? అయ్య బాబోయ్, మీరు మాత్రం అలా రావద్దండి, నాలాగా రావద్దండి. సుభాష్ పత్రిజీ గారు చెప్పినట్టు అన్ని సరైన పనులే చేసిరండి. అయ్య బాబోయ్, మళ్ళీ మానవ జన్మనా? థ్యాంక్ యూ. చాలా బాగా చేసినారా. ఎవరు దీనికి డైరెక్షన్? నువ్వా? చాలా బాగా చేసినారా. చాలా పర్ఫెక్ట్గా బాగా ట్రైనింగ్ ఇచ్చినారు మేడం. థ్యాంక్ యూ. 2 నిమిషాలు జయరామ్ రెడ్డి సార్ని మాట్లాడేసినాక తర్వాత చూద్దాం. థ్యాంక్ యూ. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ముందు కూర్చున్నటువంటి ధ్యానులందరికీ ఆత్మాభివందనాలు. ఇక్కడ పెద్దవాళ్ళంతా ఈ బృందావనం గురించి మాట్లాడినారు. దానికి ఎంత కష్టపడినారో, ఎంత ఇబ్బందులకు ఊరిస్తే అది ఇప్పుడు ఒక స్ట్రక్చర్ నిలబడింది. దీనికి ఈరోజు బ్రహ్మర్షి కంచి రఘురామ్ చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. దీనికి ఎన్నో
కష్ట నష్టాలకు వచ్చిన మన ఈ కుటుంబ సభ్యులందరికీ మనం అందరం ఒక్కసారి కరతాళతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. వీళ్ళు కలిసికట్టుగా కుటుంబ సభ్యులందరూ ఒంటి కాళ్ళ మీద నిలిచినట్టుగా కలిసికట్టుగా పనిచేసినారు కాబట్టి ఈ చుట్టుపక్కల ఉన్న విలేజర్స్ అందరూ, ధ్యానులందరూ వీరికి వాళ్ళకి తగిన సహాయ సహకారాలు అందించి ఈ ప్రోగ్రామ్ని ఇంత దిగ్విజయంగా చేయగలిగినారు. ఇక్కడ వీళ్ళు అనౌన్స్ చేసిన ప్రోగ్రామ్స్ చూస్తే ఫ్యూచర్లో ఇది ఒక పెద్ద ప్రముఖ ధ్యాన క్షేత్రంగా మారుతుంది. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఆరోగ్యానికి కూడా వీళ్ళందరూ ఈ కుటుంబ సభ్యుల చిల్డ్రన్స్ అందరూ డాక్టర్లే కాబట్టి వాళ్ళు ఉచితంగా ఈజీగా ఒకరోజు నెలకు చేయగలరు. ఇట్లాగ ఆరోగ్యం బాగుంటే అన్నీ బాగుంటాయి. ఇప్పుడు జీకే గారు మనకు స్పిరిచువల్ టాబ్లెట్స్ గురించి చూడగంటే సింపుల్గా చెప్పారు. ఆయన చాలా దిట్ట డాక్టర్. ఆయన డాక్టర్ వృత్తిని పక్కన పెట్టి ధ్యానంతో సకల రోగాలని నివారణ చేసుకునే పద్ధతులంతా ఒక స్పిరిచువల్ టాబ్లెట్స్ రూపంలో చెప్తాడు. అదంతా కూడా మనం ఇక్కడ ప్రాక్టికల్గా చేయొచ్చు. ఈ పిరమిడ్లో ధ్యానం చేసి ఎవరైనా 41 రోజులు ఈ పిరమిడ్లో ధ్యానం చేస్తే ఎలాంటి రోగాలనైనా వాళ్ళు నయం చేసుకునే పరిస్థితి వాళ్ళకే వస్తుంది. కాబట్టి ఇలాంటి పిరమిడ్ను ఇక్కడ నిర్మింపజేసిన వీళ్ళకి అందరికీ మనము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వీళ్ళ పెద్దలందరికీ నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జయరామ్ సారు ఎప్పుడు కలిసినా కూడా అయిపోతుంది భాస్కర్ రెడ్డి అంటాడు. ఎలా సార్ కామెడీ చెప్పండి, అది అయిపోతుంది, హాస్టల్కి ఎప్పుడో అయిపోయింది కాబట్టి ఆ విధంగా ఆయన ధైర్యం చెప్పేవారు. దానికి ధన్యవాదాలు సార్. మరి పెనుమూరు నాయుడు గారు, జూమ్ నాయుడు అంటారు ఆయన్ని, 2 నిమిషాలు సమయ భావం, 2 నిమిషాలు మాటలు కూర్చున్నాం. మా బెంగళూరు నుంచి విచ్చేసిన మా ఫ్రెండ్స్ ఒక్కసారి నా కోసం మరి వేదికకు రావాల్సి కూర్చున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. శ్రీ గోవింద పిరమిడ్ గట్టిగా చప్పట్లు కొడదాం. అలాగే ఇంత గొప్ప పిరమిడ్ నిర్మించి ఎంతోమందికి చక్కటి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని కల్పించడానికి సంకల్పించుకున్న మన భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులు గట్టిగా చప్పట్లతో అభినందన తెలియజేద్దాం. ఫస్ట్ 10 నిమిషాలు ధ్యానం చేద్దాం. ఓకేనా? చేతుల్లో చేతులు పెట్టుకోండి, కళ్ళు 2 మూసుకుందాం, హాయిగా కూర్చుందాం. కళ్ళద్దాలు తీసేద్దాం, అద్దాలు తీసేయండి, కళ్ళు 2 మూసుకుందాం. శ్వాసను గమనిస్తూ హాయిగా కూర్చుందాం. ఒక్క 10 నిమిషాలు, ఎక్కువ లేదు.
లాస్ట్ 1 minute, ఆఖరి 1 నిమిషం, లాస్ట్ 30 seconds, 20 seconds, 10 seconds, 5, 4, 3, 2, 1. 2 అరచేతుల్ని కళ్ళపై పెట్టుకుందాం. 5 seconds, 5, 4, 3, 2, 1. చేతులు తీస్తూ నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. ధ్యానానికి ఒకసారి గట్టిగా చప్పట్లతో అభినందన తెలియజేసుకుందాం. గట్టిగా మన కలయిక కారణమైన పత్తి గారికి గట్టిగా చప్పట్లతో అభినందన తెలియజేద్దాం. శ్రీ గోవిందా పిరమిడ్ గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ నిర్వాహకులైన భాస్కర్ రెడ్డి గారి ఫ్యామిలీకి, జయచంద్ర రెడ్డి గారికి గట్టిగా చప్పట్లు కొడదాం. దీనికి సహకరించిన దాతలందరికీ చప్పట్లు. జయచంద్ర రెడ్డి గారికి, ముఖ్యంగా మన భాస్కర్ రెడ్డి గారికి, ఎందుకంటే ఈయన ఇక్కడికి రావడానికి కారకులు మన భాస్కర్ రెడ్డి గారు. తిరుపతి దగ్గరలో ఈ పిరమిడ్ ప్లస్ ఆ పిరమిడ్కి అయితే పేరుంది చూసారా, శ్రీ గోవిందా పిరమిడ్. వీళ్ళందరూ తిరుపతి ప్రాంతంలో ఉన్నారు కదా. ఏమనుకుంటున్నారు, గోవిందుడు అంటే అది ఒక పేరా, వ్యక్తి పేరా, ఊరి పేరా, ప్రదేశం పేరా? అలాగే కదా మీరు అనుకుని దండాలు పెడుతున్నారు. గోవిందా గోవిందా అంటూనే ఉన్నాం. 7 కొండలవాడ వెంకటరమణ గోవింద. కానీ పుట్టినప్పటి నుంచి సత్యంత వరకు అరుస్తూనే ఉన్నాం. ఆయన పలికింది లేదు, నీ మాట విన్నది లేదు. పోనీ నీ జీవితం ఏమన్నా మారిందంటే అది లేదు. కానీ గొంతెత్తి అరుస్తూనే ఉన్నాం. 7 కొండలు ఎక్కుతూనే ఉన్నాం, గొంతు ఎత్తి అరుస్తూనే ఉన్నాం. ఏమీ మారట్లేదు. వెంకటరమణ గోవింద, సంకటహరణ గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. మొత్తం కథంతా అక్కడుంది. గోవిందుడు అంటే అక్కడ లేడు, ఇక్కడున్నాడు గోవిందుడు. ఈ కంటి కనబడి ఉన్నాడు చూశావా, వీడు గోవిందుడు. ఎప్పుడవుతాడు గోవిందుడు? గో అంటే దానికి 2 అర్థాలు ఉన్నాయి. మొత్తం ఆ గో ప్లస్ వి మధ్యన 0 ప్లస్ ద ఈజ్ ఈక్వల్ టు గోవింద. ఈ పిరమిడ్కు, ఈ గోవిందకు శ్రీ అనే ఇంకొక పదం వచ్చింది. శ్రీ గోవింద. శ్రీ అంటే పవిత్రత, శ్రీ అంటే సిరి సంపదలు, శ్రీ అంటే లయము, శ్రీ అంటే లక్ష్మీదేవి. ఎప్పుడు వస్తుంది అది? గో అంటే ఇంద్రియాలు. ఇగో ఈ చెయ్యి ఒక ఇంద్రియము, ఈ కాలు ఒక ఇంద్రియము, మలమూత్ర కేంద్రాలు 2 ఇంద్రియాలు, నాలుక ఒక ఇంద్రియము, ముక్కు ఒక ఇంద్రియము, చెవులు ఇంద్రియము, కళ్ళు ఇంద్రియాలు. మొత్తం 10 ఇంద్రియాల యొక్క కథ మనది. చేతితోటి భోంచేస్తున్నాం, కళ్ళతోటి నడుస్తున్నాము, కళ్ళతోటి చూస్తున్నాం, చెవులతోటి వింటున్నాం, ముక్కుతోటి వాసన చూస్తున్నాం, నోటితో మాట్లాడుతున్నాం, నోటితో తింటున్నాం. కానీ వీటి గొప్పతనం మటుకు మన పిసరంతా తెలియదు. తెలిస్తే 6 వడాలు ఉండయి. నేను ఎలా కూర్చుంటున్నానో, ఎలా కూర్చొని ఇంత పెద్ద కట్టడానికి భాస్కర్ రెడ్డి గారు కారకులయ్యారో, వాళ్ళ కుటుంబం కారకులయ్యారో, మనము అలాగే ఉంటాం, ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం. ఎంతసేపు 7 కొండల పైన ఉన్న స్వామిని చూస్తున్నావు కానీ ఎక్కడి నుంచి వచ్చిండు ఆయన, ఈ 7 కొండల కథ ఏంది, ఈ కథ ఏంది, అసలు 7 కొండలు అంటే ఏమిటి, ఏ రోజైనా ఆలోచించారా? కట్టెదురా వైకుంఠం కానా చైనా కొండ, తెటెలాహి మైమలే తిరుమల కొండ అన్నాడు హనుమాచార్యులవారు. సకల సంపదలు గుహలు నిండిన కొండ ఈ తిరుమల కొండ. అలాంటి కొండ. ఈ శరీరాన్ని కొండతో పోలిచారు. 7 కొండల కథ ఈ శరీరంలో కథ. ఈ 7 కొండలు దాటితే 7వ కొండ పైన వెంకటేశ్వర కథ ఉంటుంది. మెట్లెంబడికి గోవిందనామ అరిస్తే కనబడు. గో అంటే నీ ఇంద్రియాలు, గో అంటే గొడుగు. ఇంద్రియాలు విశేషంగా, వి అంటే విశేషంగా, విస్తృతంగా, విశుద్ధము, విశుద్ధంలో ఉన్న విషపూరితము, విషయవాంఛనలని యొక్క కథ. ప్రతి ఒక్కరికి కొండముచ్చులాగానే ఉంటాం అందరం. లోపల నల్లగా చారలు కట్టి ఉంటుంది, ఇక్కడ పైకి తెల్ల తోలు, కానీ లోపల మొత్తం విషయమే. మనిషికున్న దాంట్లో
10% కూడా ఏ జంతువులు లేదు. మనిషికున్న ఆ విషానికి బయట కాని కూరలు ఉంటే భూమి మీద ఏ వ్యక్తి బతికేవాడు కాదు. అంతటి విషపూరితంగా ఉన్న మన శరీరం. మనం ఏదో పెద్ద గొప్పలం అనుకుంటాం. విషపూరిత మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మొత్తం నీ గొంతు నిండా విషాన్ని నింపుకున్నావు, గరళాన్ని నింపుకున్నావు. ఊరికేనా? గోవిందుడు అంటే తమాషా అనుకుంటున్నారా? మొత్తం ఇంద్రియాలన్నీ కడగాలి. ఈ నల్లటి మూతి తెల్లగా కోతి కొండెంగ మూతి నుంచి కొండముచ్చు నుంచి కోతి మూతి మారాలి. ఎక్కడి కొండముచ్చు మూతి, ఎక్కడి కోతి మూతి ఆలోచించండి ఒకసారి. అలా మారి తీరవలసిందే. నేను ధ్యానంలో కొత్తలో కూర్చున్నప్పుడు నాకు రోజు కొండముచ్చు కన, పెద్ద కొండముచ్చు కనదు, నల్ల ముఖం వేసుకొని. 1 సంవత్సరం 2 సంవత్సరాలు రోజు 6 గంటలు సాధన చేయగా ఆ కొండముచ్చు మాయమైపోయి కోతి కనవడం మొదలైంది.